డూ డూ అనగా అర్థం ఏంటి అంటే చేస్తాను. డూ అనే పదాన్ని ప్రజెంట్లో వాడడం జరుగుతుంది. డూ అనే పదాన్ని ఎవరెవరికి వాడడం జరుగుతుందంటే ఐ, యు, దే, వి అనే పదాలకు డూ అనే హెల్పింగ్ వర్బ్ని ప్రజెంట్లో చెప్పడం జరుగుతుంది. డూ అనే సెంటెన్స్ని ఎలా మేక్ చేస్తామంటే సబ్జెక్ట్ ప్లస్ డూ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఐ డు గివ్ యూ, ఐ గివ్ యూ, నేను ఇస్తాను. ఐ డు గివ్ యూ అన్నా ఐ గివ్ యూ అన్న అర్థం ఒకటే. డూ అనే హెల్పింగ్ వర్బ్ని వాడి కూడా చెప్పొచ్చు, డూ అనే హెల్పింగ్ వర్బ్ లేకుండా కూడా వెర్బ్ వన్తో కూడా చెప్పొచ్చు. ప్రజెంట్లో డూ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఏదైనా ఒకటి చేస్తాను, ఇస్తాను, వెళ్తాను, మాట్లాడతాను అని తెలియజేయడానికి డూ అనే హెల్పింగ్ వర్బ్ని చెప్పడం జరుగుతుంది. డస్ డస్ అనగా చేస్తాడు లేదా చేస్తుంది. డస్ అనే హెల్పింగ్ వర్బ్ని ప్రజెంట్లో వాడడం జరుగుతుంది. డస్ అనే హెల్పింగ్ వర్బ్ని మేక్ చేయడం ఎలా అంటే డస్ అనే హెల్పింగ్ వర్బ్ని ఎవరెవరికి వాడతాము అంటే హీ, షీ, ఇట్, దట్. సెంటెన్స్ మేక్ చేసే విధానం ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ డస్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. షీ డస్ టెల్ యూ, షీ టెల్స్ యూ, ఆమె చెప్తుంది. ఈ రెండిట్లో తేడా చూడండి. షీ డస్ టెల్ యూ అన్న చోట టెల్ అని మాత్రమే ఉంది. సెకండ్ సెంటెన్స్ లో డస్ అనే హెల్పింగ్ వర్బ్ లేదు, షీ టెల్స్ యూ అని చెప్పేసి ఉంది. అంటే టెల్స్ ఇలా ఎస్ ఫామ్ అనేది వాడడం జరుగుతుంది. యూజ్ ఎస్ ఫామ్. తప్పకుండా మనం డస్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకోకపోయినట్లయితే, డస్ అనే హెల్పింగ్ వర్బ్ని చెప్పకపోయినట్లయితే ఆ సెంటెన్స్ లో తప్పకుండా మనం ఎస్ ఫామ్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అంటే టెల్ ఉంది అంటే టెల్స్, గివ్ ఉంది అంటే గివ్స్, ఇలా గివ్స్, టెల్స్, కమ్స్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. డస్ అనే పదాన్ని ప్రజెంట్ లో చెప్పడం జరుగుతుంది. డూ హ్యావ్ దగ్గర ఉంది అంటే ఏదైనా ఒకటి ఉంది అని తెలియజేయడానికి. ప్రజెంట్ లో డూ అనే పదాన్ని ఎవరికి వాడతాం? ఐ, వి, దే, యు. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ డూ హ్యావ్ ప్లస్ నౌన్. వి డూ హ్యావ్ మనీ, వి హ్యావ్ మనీ, మా దగ్గర డబ్బు ఉంది. వీ డూ హ్యావ్ మనీ, డూ హ్యావ్ అని కూడా చెప్పొచ్చు, లేదా నార్మల్గా వీ హ్యావ్ మనీ అని కూడా చెప్పొచ్చు. కేవలం ఏంటంటే క్వశ్చన్ రూపంలో అడగడానికి కూడా డూ అనే హెల్పింగ్ వర్బ్ వాడడం జరుగుతుంది. ఇక్కడ మనం డూ అనే హెల్పింగ్ వర్బ్ని క్వశ్చన్కి మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే డూ హ్యావ్ లేదా హ్యావ్ అంటే డూ హ్యావ్ వాడినా కానీ ఎటువంటి రాంగ్ అనేది ఉండదు, హ్యావ్ అని చెప్పినా ఎటువంటి రాంగ్ అనేది ఉండదు. ఈవెన్ వి యూజ్ హ్యావ్ వితౌట్ డూ. ఇలా ఏదైనా ఒకటి దగ్గర ఉంది, ప్రజెంట్ లో ఉంది అని తెలియజేయడానికి డూ హ్యావ్ ని చెప్పడం జరుగుతుంది. డస్ హ్యావ్ దగ్గర ఉంది, సింగులర్ కండి, ప్రజెంట్. హీ, షీ, ఇట్, దట్ వీరికి మాత్రమే డస్ హ్యావ్ ని చెప్పడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ డస్ హ్యావ్ ప్లస్ నౌన్. షీ డస్ హ్యావ్ మనీ, షీ హ్యాస్ మనీ, ఆమె దగ్గర డబ్బు ఉంది. ఏదైనా ఒక వస్తువు నౌన్ రూపంలో అండి, నౌన్ అనేది ఏదైనా ఒక వస్తువు రూపంలో ఆమె దగ్గర ఉంది, అతని దగ్గర ఉంది అని తెలియజేయడానికి షీ డస్ హ్యావ్ లేదా షీ హ్యాజ్ అని చెప్పడం జరుగుతుంది. యూజ్ హ్యాజ్ ఇఫ్ నాట్ యూజ్ డస్. డస్ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ వాడినట్లయితే హ్యావ్ తో చెప్పాలి డస్ హ్యావ్ అని. ఒకవేళ డస్ అనే హెల్పింగ్ వర్బ్ మనం వాడకపోయినట్లయితే హ్యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. షీ హ్యాజ్ మనీ, షీ హ్యాజ్ ఏ పెన్ ఇలా చెప్పడం జరుగుతుంది. డిడ్ చేశాను, పాస్ట్ లో అండి. డిడ్ అనే పదం ఎవరికి యూజ్ అనేది ఉంటుందంటే యూజ్ టు ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరికి డిడ్ అనేది వాడడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్లూరల్ సింగులర్ అంటూ ఉండదండి. డిడ్ అనే సెంటెన్స్ మేక్ చేయడం సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. షీ డిడ్ గివ్ మీ, ఆమె నాకు ఇచ్చింది, ఇలా ఇచ్చింది, తీసుకొచ్చింది, మాట్లాడింది, చెప్పింది అని తెలియజేయడానికి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని చెప్పడం జరుగుతుంది. డిడ్ హ్యావ్ గతంలో ఉంది, పాస్ట్. యూస్ టు ఎవ్రీబడి డిడ్ హ్యావ్ ని పాస్ట్ లో చెప్పడం జరుగుతుంది. డిడ్ హ్యావ్ ని యూస్ టు ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగం అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాడకం అనేది ఉంటుంది. అంటే సింగులర్ ప్లూరల్ అంటూ ఎటువంటి ప్రత్యేకత లేదు. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ హ్యావ్ ప్లస్ నౌన్. షీ డిడ్ హ్యావ్ ఎ కార్, షీ హ్యాడ్ మనీ, ఆమె దగ్గర డబ్బు ఉంది.
యూజ్ హ్యాడ్ ఇఫ్ నాట్ యూజ్ డిడ్ హ్యావ్. ఈ సెంటెన్స్ లో చూడండి, షీ డిడ్ హ్యావ్ ఎ కార్ అంటే ఆమె దగ్గర గతంలో ఒక కారు ఉంది అని తెలియజేయడం జరుగుతుంది. షీ హ్యాడ్ మనీ అంటే ఆమె దగ్గర డబ్బు ఉంది, ఇప్పుడు కాదంటే గతంలో. ఇక్కడ డిడ్ హ్యావ్ మనం డిడ్ వాడినట్లయితే హ్యావ్ అని చెప్పాలి. డిడ్ హ్యావ్ ని మనం చెప్పకపోయినట్లయితే డిడ్ హ్యావ్ కు బదులుగా మనం హ్యాడ్ అనే పదాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఒకటి గతంలో ఉంది అని తెలియజేయడానికి డిడ్ హ్యావ్ లేదా హ్యాడ్ అని చెప్పడం జరుగుతుంది. విల్ భవిష్యత్తులో చేస్తాను, ఫ్యూచర్లో అండి. యూజ్ టు ఎవ్రీబడి, యూజ్ అనేది విల్ అనేది ప్రతి ఒక్కరికి వాడకం అనేది ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. షీ విల్ డూ ఇట్, ఆమె దీనిని చేస్తుంది, ఇలా చేస్తుంది, వెళ్తుంది, మాట్లాడుతుంది అని చెప్పడానికి విల్ ప్లస్ వర్బ్ వన్ ని చెప్పడం జరుగుతుంది. విల్ హ్యావ్ దగ్గర ఉంటుంది అంటే ఫ్యూచర్లో అండి, భవిష్యత్తులో ఏదైనా ఒకటి దగ్గర కలిగి ఉంటాను, నా దగ్గర ఉంటుంది అని తెలియజేయడానికి విల్ హ్యావ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యూజ్ టు ఎవ్రీబడి అంటే సింగులర్ ప్లూరల్ అంటూ తేడా లేదు, ఎవరికైనా వాడొచ్చు విల్ హ్యావ్ ని. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ నౌన్, సెంటెన్స్ మేక్ విధానం. హీ విల్ హ్యావ్ ఎ బుక్, అతని దగ్గర ఒక బుక్ ఉంటుంది, ఇలా బుక్ ఉంటుంది, లేకపోతే ఏదైనా ఒక నౌన్ అండి, వస్తువు, కార్ కావచ్చు, మనీ కావచ్చు, ఏదైనా ఒకటి ఉంటుంది అని తెలియజేయడానికి విల్ హ్యావ్ ని చెప్పడం జరుగుతుంది. వుడ్ చేస్తాను, ప్రజెంట్లో వాడకం జరుగుతుందండి వుడ్ని. వుడ్ని ఎవరెవరికి వాడతామంటే యూజ్ టు ఎవ్రీబడి అంటే ప్రత్యేకంగా ప్లూరల్ సింగులర్ అంటూ తేడా లేదండి, అందరికీ వాడుకోవచ్చు. వుడ్ ని సెంటెన్స్ మేక్ విధానం అంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ వెర్బ్ అని చెప్పడం జరుగుతుంది. ఐ వుడ్ కమ్ దేర్, నేను అక్కడికి వస్తాను, ఇలా వస్తాను, వెళ్తాను, చెప్తాను, ప్రస్తుతం అని చెప్పడానికి వుడ్ అనే హెల్పింగ్ వర్బ్ తో వెర్బ్ అని చెప్పడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ దగ్గర ఉంటుంది, ప్రజెంట్లో ఉంది, మనం ప్రస్తుతం అంటుంటాం, నా దగ్గర కాసేపు అయితే ఒక 500 ఉంటాయి, కాసేపు అయితే నా దగ్గర ఒక కారు ఉంటుంది అని అంటుంటాం. ఇలా కాస్త సమయం తర్వాత ఏదైనా ఒకటి కలిగి ఉండడం అంటే దగ్గర ఉంటుంది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ ని చెప్పడం జరుగుతుంది. యూజ్ టు ఎవ్రీబడి సింగులర్ ప్లూరల్ అంటూ తేడా లేదు, అందరికీ వాడుకోవచ్చు వుడ్ హ్యావ్ ని. వుడ్ హ్యావ్ సెంటెన్స్ మేక్ విధానం. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ నౌన్. ఐ వుడ్ హ్యావ్ సమ్ మనీ, నా దగ్గర కొంత డబ్బు ఉంటుంది, ఇలా ఏదైనా ఒకటి కలిగి నా దగ్గర ఉంటుంది, డబ్బు, కారు, మనీ, మీకు ఏ సెంటెన్స్, మీకు ఏ పదం చెప్తే ఆ పదం చెప్పండి, ఏదైనా ఒకటి దగ్గర ఉంటుంది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ ప్లస్ నౌన్ ని చెప్పడం జరుగుతుంది. షుడ్ చేయాలి, ప్రజెంట్లో అండి, షుడ్ ని ప్రస్తుతం ఇప్పుడు చేయాలి అని తెలియజేయడానికి షుడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని చెప్పడం జరుగుతుంది. యూజ్ టు ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరికి వాడుకోవచ్చు, సింగులర్ ప్లూరల్ అంటూ తేడా లేదు. సెంటెన్స్ మేక్ విధానం. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ వర్బ్ వన్. యూ షుడ్ మీట్ హిమ్, నువ్వు అతన్ని కలవాలి, ఇలా కలవాలి, వెళ్ళాలి, మాట్లాడాలి, చేయాలి అని చెప్పడానికి షుడ్ ప్లస్ వర్బ్ వన్ ని చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం, ప్రజెంట్లో. షుడ్ హ్యావ్ దగ్గర ఉండాలి, ప్రజెంట్లో అండి, మనం అంటుంటాం మీ దగ్గర ఒక 500 ఉండాలి, 5 నిమిషాల తర్వాత వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఒక 500 ఉండాలి, లేదా మీ దగ్గర కారు ఉండాలి, పెన్ను ఉండాలి అంటుంటాం. ఇలా ఏదైనా ఒకటి దగ్గర ఉండాలి అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యూజ్ టు ఎవ్రీబడి అంటే సింగులర్ ప్లూరల్ అంటూ తేడా లేదు, ప్రతి ఒక్కరికి వాడుకోవచ్చు. సెంటెన్స్ మేక్ విధానం. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ నౌన్. వి షుడ్ హ్యావ్ 10 కార్స్, మన దగ్గర 10 కార్లు ఉండాలి, ఇలా ఏదైనా ఒకటి కలిగి ఉండాలంటే దగ్గర ఉండాలి అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ ని ప్రస్తుతం, ప్రజెంట్ లో చెప్పడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ చేసుండేవాడిని, పాస్ట్ లో అండి, అంటే ఏదైనా ఒక పనిని చేసుండేవాడిని, వెళ్ళుండేవాడిని, మాట్లాడి ఉండేవాడిని అని చెప్తుంటామండి. ఇటువంటి పదాలకు వుడ్ హ్యావ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యూజ్ టు ఎవ్రీబడి అంటే వుడ్ హ్యావ్ ని సింగులర్ ప్లూరల్ అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వాడుకోవచ్చు. సబ్జెక్ట్ సెంటెన్స్ మేక్ విధానం. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3. షీ వుడ్ హ్యావ్ గివెన్, ఆమె ఇచ్చి ఉండేది, ఇలా ఇచ్చి ఉండేది, మాట్లాడి ఉండేది, చెప్పి ఉండేది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ని చెప్పడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ హ్యాడ్ దగ్గర ఉండేది, పాస్ట్ లో అండి, ఏదైనా ఒకటి దగ్గర ఉండేది, నిజానికి అది ఒక డ్రీమ్ గానే మిగిలిపోయింది, లేదు కానీ దగ్గర ఉండేది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ హ్యాడ్ అని చెప్పడం జరుగుతుంది. యూజ్ టు ఎవ్రీబడి అంటే వుడ్ హ్యావ్ ని ప్రతి ఒక్కరికి వాడుకోవచ్చు. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ నౌన్. షీ వుడ్ హ్యావ్ హ్యాడ్ మనీ, ఆమె దగ్గర డబ్బు ఉండేది. మనం అప్పుడప్పుడు అంటుంటామండి, మీరు
గతంలో చాలా బాగా కష్టపడి ఉన్నట్లయితే మీ దగ్గర కొంత డబ్బు ఉండేది, అంటే మీ దగ్గర కొంత డబ్బు ఉండేది అని అంటుంటాం. నిజానికి వారు పని చేయలేదు కాబట్టి వారి దగ్గర డబ్బు లేదు. ఇలా ఏదైనా ఒకటి డ్రీమ్గా మిగిలిపోయింది, అంటే ఏదైనా ఒకటి ఉండేది, కలిగి ఉండేది, దగ్గర ఉండేది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ హ్యాడ్ అని చెప్పడం జరుగుతుంది. కానీ నిజానికి వాళ్ళ దగ్గర లేదు, ఒక డ్రీమ్గా మిగిలిపోయింది. షుడ్ హ్యావ్ చేసి ఉండాల్సింది, పాస్ట్ గతం గురించి తెలియజేయడానికండి. యూజ్ టు ఎవ్రీబడి అంటే షుడ్ హ్యావ్ సింగులర్ ప్లూరల్ అంటూ తేడా లేకుండా ఎవరికైనా వాడొచ్చు. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3. యూ షుడ్ హ్యావ్ డన్ ఇట్, మీరు దీనిని చేసి ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సింది, మాట్లాడి ఉండాల్సింది, తిని ఉండాల్సింది అని చెప్పడానికి షుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3ని చెప్పడం జరుగుతుంది. షుడ్ హ్యావ్ హ్యాడ్ దగ్గర ఉండాల్సింది, పాస్ట్లో అండి గతంలో మీ దగ్గర ఉండాల్సింది అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ హ్యాడ్ అని చెప్పడం జరుగుతుంది. యూజ్ టు ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరికి వాడుకోవచ్చు, సింగులర్ ప్లూరల్ అంటూ తేడా లేదు. సబ్జెక్ట్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ నౌన్ అంటే సెంటెన్స్ మేక్ విధానం ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ నౌన్. షీ షుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ కార్, ఆమె దగ్గర ఒక కారు ఉండాల్సింది, ఇలా ఏదైనా ఒకటి కారు ఉండాల్సింది, పెన్ను ఉండాల్సింది. నిజానికి ఆమె దగ్గర లేదండి, గతంలో లేదు, కానీ ఉండాల్సింది, ఉంటే బాగుండేది అని అంటుంటా కదండి. ఇలా ఉండాల్సింది అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ హ్యాడ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. ఈజ్ టు చెప్పినట్లయితే చేయాలి, ఏదైనా ఒక పనిని చేయాలి అని తెలియజేయడానికి ప్రజెంట్లో చెప్పడం జరుగుతుంది. ఈజ్ టుని ఎవరెవరికి వాడతామంటే హీ, షీ, ఇట్, దట్. ఈజ్ టు సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ టు ప్లస్ వర్బ్ 1. షీ ఈజ్ టు కమ్ హియర్, ఆమె ఇక్కడికి రావాలి, ఇలా రావాలి, వెళ్ళాలి, మాట్లాడాలి, చేయాలి అని తెలియజేయడానికి ఈజ్ టుని చెప్పడం జరుగుతుంది ప్రజెంట్లో. యామ్ టు చేయాలి ప్రజెంట్లో అండి. యామ్ టుని ఎవరికి వాడతాం, ఐ అనే పదానికి వాడతాం. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ యామ్ టు ప్లస్ వర్బ్ 1. ఐ యామ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇలా ఏదైనా ఒకటి చేయాలి అని తెలియజేయడానికి ప్రజెంట్లో యామ్ టుని చెప్పడం జరుగుతుంది. ఆర్ టు చేయాలి ప్రజెంట్లో చెప్పడం జరుగుతుందండి ఆర్ టు అనే పదాన్ని. ఆర్ టుని ఎవరెవరికి వాడతామంటే వి, యు, దే అనే పదాలకు ఆర్ టుని చెప్పడం జరుగుతుంది. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ ఆర్ టు ప్లస్ వర్బ్ 1. వి ఆర్ టు మీట్ దెమ్, మనం వారిని కలవాలి, ఇలా కలవాలి, వెళ్ళాలి, చేయాలి అని తెలియజేయడానికి ఆర్ టు ప్లస్ వర్బ్ 1ని ప్రజెంట్లో చెప్పడం జరుగుతుంది. వాజ్ టు చేయాల్సి ఉండే, పాస్ట్ గతంలో మనం అంటుంటామండి కొన్ని సందర్భాలలో నేను ఈ పని చేయాల్సి ఉండే కానీ చేయలేదు, వెళ్ళాల్సి ఉండే కానీ వెళ్ళలేదు, ఇలా ఏదైనా ఒక పనిని చేయాల్సి ఉండే అని తెలియజేయడానికి వాజ్ టుని చెప్పడం జరుగుతుంది. వాజ్ టుని ఎవరెవరికి వాడతామంటే ఐ, షీ, హీ, ఇట్, దట్. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ వాజ్ టు ప్లస్ వర్బ్ 1. హీ వాజ్ టు టాక్ టు దెమ్, అతడు వారితో మాట్లాడాల్సి ఉండే, ఇలా ఏదైనా ఒక పనిని చేయాల్సి ఉండే అని తెలియజేయడానికి వాజ్ టుని చెప్పడం జరుగుతుంది. వర్ టు చేయాల్సి ఉండే, పాస్ట్ గతంలో అండి. వర్ టుని ఎవరెవరికి వాడతామంటే వి, దే, యు. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ వర్ టు ప్లస్ వర్బ్ 1. దే వర్ టు కమ్ హియర్, వారు ఇక్కడికి రావాల్సి ఉండే, ఇలా ఏదైనా ఒక పనిని చేయాల్సి ఉండే కానీ చేయలేదు అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి వర్ టు అనే ప్లస్ వర్బ్ 1ని చెప్పడం జరుగుతుంది. విల్ హ్యావ్ టు చేయాల్సి ఉంటుంది, ఫ్యూచర్లో అండి, భవిష్యత్తులో ఏదైనా ఒక పనిని చేయాల్సి ఉంటుంది అని తెలియజేయడానికి విల్ హ్యావ్ టుని చెప్పడం జరుగుతుంది. యూజ్ టు ఎవ్రీబడి అంటే సింగులర్ ప్లూరల్ అంటూ తేడా లేకుంటే ఎవరికైనా వాడొచ్చు. సబ్జెక్ట్ మేక్ విధానం సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ 1. యు విల్ హ్యావ్ టు డూ ఇట్, నువ్వు చేయాల్సి ఉంటుంది, ఇలా ఏదైనా ఒక పనిని భవిష్యత్తులో చేయాల్సి ఉంటుంది, వెళ్ళాల్సి ఉంటుంది, మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్తుంటామండి. ఏదైనా ఒక పనిని చేయాల్సి ఉంటుంది అని తెలియజేయడానికి విల్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ 1ని చెప్పడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ టు చేయాల్సి వచ్చేది, పాస్ట్లో అండి గతంలో చేయాల్సి వచ్చేది అని చెప్తుంటామండి. ఇలా చేయాల్సి వచ్చేది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ టుని చెప్పడం జరుగుతుంది. యూజ్ టు ఎవ్రీబడి అంటే సింగులర్ ప్లూరల్ అని తేడా లేకుండా ఎవరికైనా ఉపయోగించవచ్చు. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ 1. ఐ వుడ్ హ్యావ్ టు గివ్, నేను ఇవ్వాల్సి వచ్చేది, అంటే మనం అప్పుడప్పుడు అంటుంటామండి నేను అక్కడికి వెళ్తే నేను అతన్ని కలవాల్సి వచ్చేది అని అంటుంటాం,
కానీ నిజానికి కలవలేదు, కలవాల్సి వచ్చేది అంటుంటాం. ఇలా ఏదైనా ఒక పనిని కలవాల్సి వచ్చేది, వెళ్ళాల్సి వచ్చేది, చేయాల్సి వచ్చేది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ అన్ని చెప్పడం జరుగుతుంది. హ్యావ్ టు చేయాలి, ప్రజెంట్ అండి. హ్యావ్ టుని ఎవరెవరికి వాడతామంటే ఐ, యు, వి, దే అనే పదాలకు చెప్పడం జరుగుతుంది. హ్యావ్ టు అంటే ప్రస్తుతం ఏదైనా ఒక పనిని చేయాలి అని తెలియజేయడానికి హ్యావ్ టుని చెప్పడం జరుగుతుంది. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ వన్. దే హ్యావ్ టు టీచ్, వారు బోధించాలి, ఇలా బోధించాలి, వెళ్ళాలి, మాట్లాడాలి, చేయాలి, ఏదైనా ఒక పనిని చేయాలి అని తెలియజేయడానికి హ్యావ్ టు ప్లస్ వర్బ్ వన్ ని చెప్పడం జరుగుతుంది. హ్యాజ్ టు చేయాలి, ప్రజెంట్ ప్రస్తుతం అండి. హ్యాస్ టుని ఎవరెవరికి వాడతామంటే షీ, హీ, ఇట్, దట్ అనే పదాలకు వాడడం జరుగుతుంది. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ టు ప్లస్ వర్బ్ వన్. షీ హ్యాస్ టు గో దేర్, ఆమె అక్కడికి వెళ్ళాలి, ఇలా ఏదైనా ఒక పనిని చేయాలి, వెళ్ళాలి, మాట్లాడాలి అని తెలియజేయడానికి హ్యాస్ టు అనే పదాన్ని ప్రస్తుతం తెలియజేయడం జరుగుతుంది. హ్యాడ్ టు లేదా డిడ్ హ్యావ్ టు చేయాల్సి వచ్చింది, పాస్ట్ గతంలో ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చింది అని తెలియజేయడానికి హ్యాడ్ టు లేదా హ్యావ్ టు అని చెప్పడం జరుగుతుంది. యూజ్ టు ఎవ్రీబడి అంటే సింగులర్ ప్లూరల్ అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వాడచ్చు హ్యాడ్ టు, డిడ్ హ్యావ్ టుని. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ వర్బ్ వన్ లేదా సబ్జెక్ట్ ప్లస్ డిడ్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ వన్. షీ హ్యాడ్ టు మీట్ దెమ్, షీ డిడ్ హ్యావ్ టు మీట్ దెమ్, ఆమె వారిని కలవాల్సి వచ్చింది. ఈ రెండు సెంటెన్స్ కి అర్థం ఒకటే, హ్యాడ్ టు అన్న డిడ్ హ్యావ్ టు అన్న అర్థం ఒకటే. ఓకేనా ఫ్రెండ్స్, డిడ్ హ్యావ్ టు, హ్యాడ్ టు వేరు కాదండి, పదాలు చెప్పడానికి వేరుగా ఉన్న అర్థం ఒకటే. ఇలా ఏదైనా ఒకటి చేయాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది అని అంటుంటాం. ఏదైనా ఒక పనిని చేయాల్సి వచ్చింది అని తెలియజేయడానికి హ్యాడ్ టు లేదా డిడ్ హ్యావ్ టు అని చెప్పడం జరుగుతుంది. కుడ్ చేయగలిగాను, పాస్ట్ గతంలో ఏదైనా ఒక పనిని చేయగలిగాను అని తెలియజేయడానికి కుడ్ అని హెల్పింగ్ వర్బ్ ని చెప్పడం జరుగుతుంది. యూజ్ టు ఎవ్రీబడి అంటే సింగులర్ ప్లూరల్ అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కుడ్ అని హెల్పింగ్ వర్బ్ ని వాడచ్చు. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ వర్బ్ వన్. ఐ కుడ్ పాస్ ద ఎగ్జామ్, నేను ఎగ్జామ్ పాస్ అవ్వగలిగాను. ఏమన్నాడు, ఐ కుడ్ పాస్ ది ఎగ్జామ్, నేను ఎగ్జామ్ పాస్ అవ్వగలిగాను. ఇలా ఏదైనా ఒకటి చేయగలిగాను, వెళ్ళగలిగాను, మాట్లాడగలిగాను, తినగలిగాను అంటుంటామండి. ఏదైనా ఒక పనిని చేయగలిగాను అని తెలియజేయడానికి కుడ్ ప్లస్ వెర్బ్ వన్ ని చెప్పడం జరుగుతుంది. కుడ్ హ్యావ్ చేయగలిగేవాడిని, పాస్ట్ గతంలో ఏదైనా ఒక పనిని చేయగలిగేవాడిని, చేయలేదండి నిజానికి చేయలేదు కానీ చేయగలిగేవాడిని అని తెలియజేయడానికి కుడ్ హ్యావ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యూజ్ టు ఎవ్రీబడి అంటే సింగులర్ ప్లూరల్ అని తేడా లేకుండా కుడ్ హ్యావ్ ని ఎవరికైనా వాడొచ్చు. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ కుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3. షీ కుడ్ హ్యావ్ మెట్ హిమ్, ఆమె అతన్ని కలవగలిగేది. ఇలా ఏదైనా ఒక పనిని చేయగలిగేది, వెళ్ళగలిగేది, మాట్లాడగలిగేది, తినగలిగేది అంటుంటాం. ఏదైనా ఒక పనిని చేయగలిగేది, నిజానికి గతంలో చేయలేదండి కానీ చేయగలిగేది అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి కుడ్ హ్యావ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. కుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3. ఈజ్ చేస్తున్నాడు లేదా చేస్తున్నది, ప్రజెంట్ కంటిన్యూస్ అండి. ఈజ్ అనే పదం ఎవరికి వాడతాం, షీ, హీ, ఇట్, దట్. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ వర్బ్ 4. హీ ఈజ్ రీడింగ్ ఎ బుక్, అతడు ఒక బుక్ చదువుతున్నాడు. అంటే అంటే ప్రస్తుతం అండి, ఇప్పుడు చదువుతున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం అతన్ని, అతడు ఏం చేస్తున్నాడు, అతడు చదువుతున్నాడు. ఇలా ప్రస్తుతం ఏదైనా ఒక పని చేస్తున్నాడు లేదా చేస్తున్నది అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ వర్బ్ 4 ని చెప్పడం జరుగుతుంది. అంటే ఈజ్ ప్లస్ వర్బ్ 4 అంటే ఏదైనా ఒక పనిని చేస్తున్నాడు, ప్రస్తుతం చేస్తున్నాడు అని తెలియజేయడానికి ఈజ్ ప్లస్ వర్బ్ 4 ని చెప్పడం జరుగుతుంది. యామ్ చేస్తున్నాను, ప్రజెంట్ కంటిన్యూస్. ఐ ఎవరెవరికి వాడకం జరుగుతుంది, యామ్ అనేది ఐ. సబ్జెక్ట్ సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ యామ్ ప్లస్ వర్బ్ 4. ఐ ఆమ్ వర్కింగ్ ఎట్ మై హౌస్, నేను నా ఇంటి వద్ద పని చేస్తున్నాను. ప్రస్తుతమే అండి, ఇప్పుడే నేను పని చేస్తూ ఉన్నాను అని తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఏదైనా ఒక పనిని ఇప్పుడే నేను చేస్తూ ఉన్నాను అని తెలియజేయడానికి యామ్ ప్లస్ వర్బ్ 4 ని చెప్పడం జరుగుతుంది. అంటే నేను తింటున్నాను, నేను వెళ్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నాను అంటుంటామండి. ప్రస్తుతం ఇప్పుడే నేను చేస్తున్నాను అని తెలియజేయడానికి యామ్ ప్లస్ వర్బ్ 4 ని చెప్పడం జరుగుతుంది. ఆర్
చేస్తున్నారు. ప్రజెంట్ కంటిన్యూస్. ఆర్ అనేది ఎవరెవరికి ఉపయోగం వాడకం అనేది ఉంటుందంటే యు, వి, దే అనే పదాలకు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని చెప్పడం జరుగుతుంది. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ ఆర్ ప్లస్ వర్బ్ ఫోర్. దే ఆర్ గోయింగ్ ఫ్రమ్ హియర్. వారు ఇక్కడి నుండి వెళ్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వెళ్తున్నారండి. ఇప్పుడే ప్రస్తుతం అండి. వెళ్తున్నారు, చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, తింటున్నారు అని ఉంటుంటాం. ఇలా ఏదైనా ఒక పనిని చేస్తున్నారు అని తెలియజేయడానికి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని ప్రజెంట్ కంటిన్యూస్ ద్వారా చెప్పడం జరుగుతుంది. వర్ చేస్తూ ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్. వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఎవరెవరికి వాడకం ఉంటుంది? యు, వి, దే అనే పదాలకు వర్ అనే హెల్పింగ్ వర్బ్ ని వాడచ్చు. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ వర్ ప్లస్ వర్బ్ ఫోర్. వి వర్ వర్కింగ్ ఎస్టర్డే ఎట్ 4 PM. మేము నిన్న సాయంత్రం 4 గంటలకు పని చేస్తూ ఉంటుంది. మనం కొన్ని సందర్భాలలో చెప్తుంటాం, మీరు ఇప్పుడు నన్ను పిలుస్తున్నారు కదా, ఇదే సమయానికి నేను నిన్న పని చేస్తూ ఉంటుంది. ఇలా పని చేస్తూ ఉంటుంది. నిన్న ఇదే సమయానికి, నిన్న కావచ్చు, గతంలో ఎప్పుడైనా కావచ్చండి, ఇదే సమయానికి నేను చేస్తూ ఉంటుంది, ఏదైనా ఒక పనిని చేస్తూ ఉంటుంది. అనగా మాట్లాడుతూ ఉంటుంది, తింటూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది అని అంటుంటాం. ఏదైనా ఒక పనిని చేస్తూ ఉంటిమి అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి వర్ అనే హెల్పింగ్ వర్బ్తో పాటు వర్బ్ ఫోర్ ని చెప్పడం జరుగుతుంది. వాస్ చేస్తూ ఉన్నాను. పాస్ట్ కంటిన్యూస్. వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఎవరెవరికి వాడకం ఉంటుంది అంటే ఐ, షీ, హీ, ఇట్, దట్ అనే పదాలకు వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని చెప్పడం జరుగుతుంది. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ వర్బ్ ఫోర్. ఐ వాజ్ ట్రావెలింగ్ ఎస్టర్డే ఎట్ 10 PM. నేను నిన్న 10 గంటలకు ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు నిన్న అడుగుతున్నారండి నన్ను, మీరు నిన్న 10 గంటలకు ఏం చేస్తూ ఉన్నారు అంటే నేను నిన్న 10 గంటలకు ప్రయాణిస్తూ ఉంటుంది. ఇలా ఏదైనా ఒక పనిని గతంలో చేస్తూ ఉంటుంది అని తెలియజేయడానికి వాజ్ ప్లస్ వర్బ్ ఫోర్ ని చెప్పడం జరుగుతుంది. వుడ్ లైక్ టు చేయాలనుకుంటున్నాను. ప్రజెంట్లో అండి, ప్రస్తుతం ఏదైనా ఒక పనిని చేయాలనుకుంటున్నాను అని తెలియజేయడానికి వుడ్ లైక్ టు ని చెప్పడం జరుగుతుంది. యూజ్ టు ఎవ్రీబడి అంటే సింగులర్ ప్లూరల్ అంటూ తేడా లేకుండా వుడ్ లైక్ టు ని ఎవరికైనా వాడచ్చు. సెంటెన్స్ మేక్ విధానం సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు ప్లస్ వర్బ్ వన్. ఐ వుడ్ లైక్ టు మీట్ యూ. నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. ఇలా ఏదైనా ఒక పనిని చేయాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను, తినాలనుకుంటున్నాను, ఏదైనా ఒక పనిని చేయాలనుకుంటున్నాను అని తెలియజేయడానికి వుడ్ లైక్ టు ప్లస్ వర్బ్ వన్ ని చెప్పడం జరుగుతుంది. ఐ ఆమ్ అబౌట్ టు డూ ఇట్. నేను దీనిని చేయబోతున్నాను. షీ ఈస్ గోయింగ్ టు డూ ఇట్. ఆమె దీనిని చేయబోతుంది. చూడండి, ఈ రెండింటిలో తేడా ఏంటి అంటే యామ్ అబౌట్ టు ప్లస్ గోయింగ్ టు అని మనం అన్నట్లయితే ఇది కాస్త సమయం ఎక్కువగా తీసుకుంటుందండి. ఇప్పుడే కాదండి, కాస్త సమయం ఎక్కువగా తీసుకొని చేయబోతున్నాను తెలియజేయడం జరుగుతుంది. అబౌట్ టుని అర్థం ఏమిటి అని అంటే చేయబోతున్నాను, ఇప్పుడే అండి, కాస్త ఒక 5-10 నిమిషాలలో ఖచ్చితంగా చేయబోతున్నాను, లేదా చేయబోతున్నది, లేదా చేయబోతున్నారు అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి అబౌట్ టుని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అబౌట్ టు, ఈ అబౌట్ టు అనేది ఎవరెవరికి వాడతామంటే అందరికి వాడచ్చు. ఇక్కడ ఐ, షీ, హీ, ఇట్, దట్, మే, యు, వి, దే అనే పదాలకు వాడచ్చు. కానీ ఇక్కడ మనం ఐ అనే పదం వాడాము కాబట్టి యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ని వాడాము. ఒకవేళ షీ, హీ, ఇట్, దట్ వాడితే ఈజ్ అని వాడాలి. యు, వి, దే అని చెప్పినట్లయితే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని చెప్పడం జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా గోయింగ్ టు లా ఇక్కడ ఈజ్ అనే షీ వాడాము కాబట్టి సింగులర్ వాడాము కాబట్టి ఈజ్ ని వాడాము. ఒకవేళ ప్లూరల్ చెప్పినట్లయితే ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని చెప్పాలి. తేడా ఏంటి? అబౌట్ టు ఈ గోయింగ్ టు కి తేడా ఏంటంటే గోయింగ్ టు అంటే కాస్త సమయం ఎక్కువగా తీసుకొని చేయబోతున్నాను అని తెలియజేయడానికి, అంటే ఒక అరగంట తర్వాత, ఒక గంట తర్వాత చేయబోతున్నాను అని తెలియజేస్తుంది. అబౌట్ టు అంటే ప్రస్తుతం ఒక 5 నిమిషాల తర్వాత లేదా 10 నిమిషాల తర్వాత చేయబోతున్నాను అని తెలియజేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఐ వుడ్ బి దేర్ విత్ ఇన్ 5 minutes. నేను 5 నిమిషాలలో అక్కడ ఉంటాను. మనం అప్పుడప్పుడు అంటుంటామండి 5 నిమిషాలలో అక్కడ ఉంటాను, 10 నిమిషాలలో అక్కడ ఉంటాను. అంటే ఇంటి దగ్గరే కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, ఏదైనా రెస్టారెంట్లో కావచ్చు, బస్ స్టాప్ దగ్గర కావచ్చు. కానీ ఏదైనా ఒక చోట ఉంటాను ప్రస్తుతమే అండి, కాసేపు తర్వాత నేను అక్కడ ఉంటాను అని తెలియజేయడానికి వుడ్ బి ప్లస్ నౌన్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. నౌన్ అనేది ఏదైనా ఒక ప్రదేశం లేదా ప్రాంతం పేరు గురించి చెప్పడం జరుగుతుంది, ప్లేస్ గురించి. పాస్ట్ షీ వుడ్ హ్యావ్ బీన్ దేర్.
ఆమె అక్కడ ఉండి ఉండేది అంటే మనం అంటుంటామండి వాతావరణము అక్కడ బాగా లేకుండా కానీ బాగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆమె అక్కడే ఉండేది అని అంటుంటాం. అక్కడే ఉండేది కానీ నిజానికి అక్కడ లేదండి. అక్కడ వాతావరణం బాగలేదు, వెదర్ కండిషన్ కరెక్ట్గా లేదు కాబట్టి ఆమె అక్కడ లేదు గతంలో. కానీ అక్కడ వెదర్ కండిషన్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే ఆమె అక్కడ ఉండేది అని చెప్తుంటాం. ఇలా ఏదైనా ఒక ప్రాంతంలో ఉండేది, గతంలో ఉండేది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బీన్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది ఒక డ్రీమ్ గానే మిగిలిందండి, అక్కడ లేదు. నిజానికి అక్కడ లేదు, ఒక డ్రీమ్ గానే మిగిలింది, అక్కడ లేదు. కానీ వెదర్ కండిషన్ బాగుంటే ఉండేది అని చెప్తున్నాం మనం, అంతే. ఒక డ్రీమ్ గా మిగిలిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో బాగా ఉండేది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బీన్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ పాస్ట్ ఎలా ఉంటుందో చూద్దామండి. షీ షుడ్ బి దేర్, ఆమె అక్కడ ఉండాలి. మనం ప్రస్తుతం కొన్ని సందర్భాలలో చెప్తుంటామండి, మీరు అక్కడ ఉండాలి, 5 నిమిషాలలో అక్కడ ఉండాలి అని అంటుంటాం. ఇలా ప్రస్తుతం ఏదైనా ఒక ప్రదేశంలో లేదా ప్రాంతంలో ఉండాలి అని తెలియజేయడానికి షుడ్ బీని చెప్పడం జరుగుతుంది. షుడ్ బి దేర్ లేదా ఎట్ హౌస్, ఇన్ ది ఆఫీస్ ఎక్కడైనా కానివ్వండి, ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండాలి, ప్రస్తుతం ఉండాలి అని తెలియజేయడానికి షుడ్ బి ప్లస్ నౌన్, ప్రదేశం పేరు ప్లస్ పేరు ఏదైతే ఉంటుందో అది చెప్పాలి. అంతేకాకుండా యాడ్జెక్టివ్, అంతేకాకుండా అడ్వర్బ్ని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, మనం కొన్ని సందర్భాలలో చెప్తుంటాము, మీరు సంతోషంగా ఉండాలి, యూ షుడ్ బి హ్యాపీ, మీరు సంతోషంగా ఉండాలి. ఇలా ఏదైనా ఒకటి, మీరు గ్లామరస్ అంటే ఒక అందంగా ఉండాలంటే యూ షుడ్ బి బ్యూటిఫుల్, మీరు అందంగా ఉండాలి, ఇలా చెప్తుంటామండి. ఏదైనా ఒక పదాన్ని ఉండాలి, అందంగా ఉండాలి, లేకపోతే ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండాలి అని తెలియజేయడానికి షుడ్ బిని చెప్పడం జరుగుతుంది. షీ షుడ్ హ్యావ్ బీన్ దేర్, ఆమె అక్కడ ఉండాల్సింది. మనం కొన్ని సందర్భాలలో చెప్తుంటామండి, గతంలో మీరు అక్కడ ఉండాల్సింది, మీరు అక్కడే ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండాల్సింది అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ బీన్ని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా యాడ్జెక్టివ్ రూల్ వైజ్గా ఏదైనా ఒక హ్యాపీనెస్ కావచ్చు, సాడ్ కావచ్చు, ఇల్ కావచ్చు, ఏదైనా ఒకటి బాగా లేకుంటే మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి కూడా తెలియజేయడానికి షుడ్ హ్యావ్ బీన్ చెప్పడం జరుగుతుంది. అంటే మీరు వాళ్ళు వచ్చినప్పుడు మీరు సంతోషంగా ఉండాల్సింది అని అంటుంటాం. అంటే వాళ్ళు వచ్చినప్పుడు మీ అమ్మ నాన్న లేకపోతే ఎవరో ఒకరు వచ్చినప్పుడు మీరు సంతోషంగా ఉండాల్సింది అని అంటుంటాం. యూ షుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ, ఇలా కూడా చెప్పొచ్చండి. అంటే నౌన్ అనగా ప్రదేశం ఏదైనా ప్రాంతం పేరుని చెప్పొచ్చు, లేదా యాడ్జెక్టివ్ రూల్ వైజ్గా ఏదైనా ఒకటి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి కూడా చెప్పొచ్చు, లేదా అడ్వర్బ్ అంటే దేర్, హియర్ ఇటువంటి పదాలను కూడా చెప్పొచ్చు. షుడ్ హ్యావ్ బీన్ అంటే ఉండాల్సింది, ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో లేదా హ్యాపీగా సంతోషంగా ఉండాల్సింది అని తెలియజేయడానికి షుడ్ హ్యావ్ బీన్ చెప్పడం జరుగుతుంది. ఆఫ్టర్ అనే కంజంక్షన్ అనే పదాన్ని తీసుకుందాం. ఆఫ్టర్, ఇక్కడ చూడండి, ఆఫ్టర్ అంటే అర్థం ఏంటి? తర్వాత, తర్వాత అని అర్థం అండి, కంజంక్షన్ రూల్ వైజ్గా. ఓకే, ఆఫ్టర్ గోయింగ్ అంటే వెళ్ళిన తర్వాత. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఐ గో, నేను వెళ్ళిన తర్వాత, నేను వెళ్ళిన తర్వాత. ఈ రెండింటిలో తేడా ఏంటంటే, ఇక్కడ చూడండి, ఆఫ్టర్ గోయింగ్ అని మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ఎటువంటి నౌన్ కావచ్చు, అంటే సబ్జెక్ట్ అండి, ఎటువంటి సబ్జెక్ట్ కానీ నౌన్ కానీ లేదండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, అంటే సబ్జెక్ట్ నౌన్ కావచ్చు, సబ్జెక్ట్ ప్రనౌన్ కావచ్చు, ఎటువంటిది అనేది మీకు ఇక్కడ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? కానీ ఇక్కడ స్పష్టంగా మీకు ఆఫ్టర్ తర్వాత సబ్జెక్ట్ ప్రనౌన్ అనేది తీసుకోవడం జరిగింది, సబ్జెక్ట్ని తీసుకోవడం జరిగింది. అంటే వెళ్ళిన తర్వాత అని ఇక్కడ ఉంది కాబట్టి ఆఫ్టర్ గోయింగ్, నేను వెళ్ళిన తర్వాత అని అన్నాం కాబట్టి ఆఫ్టర్ ఐ గో. అంటే ఇక్కడ స్పష్టంగా నేను అని చెప్తున్నామండి. ఇక్కడ కేవలం వెళ్ళిన తర్వాత అన్నాం, ఇక్కడ నేను వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ నేను అని స్పష్టంగా చెప్తున్నాం. ఇలా నేను అని స్పష్టంగా, నేను లేదా మీరు అనే పదాలను స్పష్టంగా చెప్పినప్పుడు మనం ఆఫ్టర్ తర్వాత సబ్జెక్ట్ని తీసుకొని దాని తర్వాత వెర్బ్ 1 లేదా వెర్బ్ 2 లేదా వెర్బ్ 3, వెర్బ్ 4, వెర్బ్ 5ని మీకు ఏ పదం తీసుకోవాలనుకుంటే ఆ పదం తీసుకోండి విత్ హెల్పింగ్ వర్బ్తో. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆఫ్టర్ గోయింగ్ అంటే మనం అప్పుడప్పుడు అంటుంటామండి, వెళ్ళిన తర్వాత మీరు అతన్ని కలవండి, లేదా వచ్చిన తరువాత మీరు అతన్ని కలవండి. ఇలా వెళ్ళిన తర్వాత అండి, వెళ్ళిన తర్వాత లేదా వచ్చిన తర్వాత అని చెప్తుంటాం. స్పష్టంగా మీరు వెళ్ళిన తర్వాత అనట్లేదండి. ఇక్కడ మీరు వెళ్ళిన తర్వాత అని మనం అనట్లేదు, కేవలం వెళ్ళిన తర్వాత అని అంటున్నాం. వెళ్ళిన తర్వాత లేదా వచ్చిన తర్వాత అని అంటున్నాం.
ఇలా వెళ్ళిన తర్వాత లేదా వచ్చిన తర్వాత, తిన్న తర్వాత, పడుకున్న తర్వాత, మాట్లాడిన తర్వాత అనే అటువంటి ఈ పదాలను తెలియజేయడానికి ఆఫ్టర్ అనే పదాన్ని ఉపయోగిస్తూ దాని తర్వాత వెర్బ్ 4నే వాడాలండి. తప్పకుండా వెర్బ్ 4నే వాడాలి. వెర్బ్ 1 కావచ్చు, వెర్బ్ 2 కావచ్చు, వెర్బ్ 3 కావచ్చు, వెర్బ్ 5 కావచ్చు. ఎటువంటి పదాలను కూడా వాడకూడదు. వెర్బ్ 4నే వాడాలి. అంటే ఇంగు ఫామ్నే వాడాలి. గోయింగ్, లెర్నింగ్, మీటింగ్, టీచింగ్ ఇటువంటి పదాలనే వాడాలి. ఓకేనా? కానీ ఒకవేళ మీరు స్పష్టంగా చెప్పినట్లయితే మీరు వెళ్ళిన తర్వాత లేదా నువ్వు వచ్చిన తర్వాత, నువ్వు కలిసిన తర్వాత, మీరు తిన్న తర్వాత ఇలా స్పష్టంగా అండి మీరు, నేను, నువ్వు అనే అటువంటి పదాలను తెలియజేసినప్పుడు తప్పకుండా ఆఫ్టర్ అనే పదం తర్వాత మీరు ఎటువంటి సబ్జెక్ట్ని తీసుకోవాలనుకుంటే అటువంటి సబ్జెక్ట్ని తీసుకోండి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, దట్. మీరు ఎటువంటి సబ్జెక్ట్ని తీసుకోవాలనుకుంటే అటువంటి సబ్జెక్ట్ని తీసుకోవచ్చు. దాని తర్వాత వెర్బ్ 1 లేదా వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4, వెర్బ్ 5 మీరు ఎటువంటి పదాన్నైనా చెప్పుకోవచ్చు. ఓకేనా? హెల్పింగ్ వర్బ్తో కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇలా వెళ్ళిన తర్వాత, తిన్న తర్వాత అంటే మాత్రం ఆఫ్టర్ తర్వాత ఇంగు ఫామే ఉండాలి. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఆఫ్టర్ మీటింగ్ హిమ్ యు కెన్ గో. ఆఫ్టర్ మీటింగ్ హిమ్ యు కెన్ గో. అతన్ని కలిసిన తర్వాత మీరు వెళ్ళండి. ఆఫ్టర్ ఐ గో టు సుద్దపల్లి ఐ విల్ మీట్ మునిరాజ్. నేను సుద్దపల్లికి వెళ్ళిన తర్వాత నేను మునిరాజును కలుస్తాను. ఇందులో చూడండి, ఇక్కడ తేడా చూడండి. ఆఫ్టర్ మీటింగ్ హిమ్ ఉంది, ఇక్కడ చూసినట్లయితే ఆఫ్టర్ ఐ గో టు సుద్దపల్లి ఉంది. ఆఫ్టర్ ఐ గో టు సుద్దపల్లి ఉంది. ఇక్కడ నేను సుద్దపల్లికి వెళ్ళిన తర్వాత అన్నాం. ఇక్కడ స్పష్టంగా ఇక్కడ ఐ అనే ప్రణౌన్ని మనం సబ్జెక్ట్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను అని అన్నాం. ఇక్కడ ఆఫ్టర్ మీటింగ్ అన్నాం. ఇక్కడ కేవలం ఆఫ్టర్ మీటింగ్ అంటే ఐ కావచ్చు, హీ కావచ్చు, షీ కావచ్చు, ఎటువంటి సబ్జెక్ట్ని తీసుకోలేదు కాబట్టి అతన్ని కలిసిన తర్వాత అన్నాం. కేవలం ఆఫ్టర్ మీటింగ్ హిమ్ అంటే అతన్ని కలిసిన తర్వాత. ఇక్కడ ఆఫ్టర్ ఐ గో టు సుద్దపల్లి అంటే నేను సుద్దపల్లికి వెళ్ళిన తర్వాత అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఐ స్థానంలో ఐ అనేది తీసేయండి, రిమూవ్ చేసేసి ఈ గో స్థానంలో గోయింగ్ పెట్టండి. ఆఫ్టర్ గోయింగ్ టు సుద్దపల్లి అంటే సుద్దపల్లికి వెళ్ళిన తర్వాత అని వస్తుంది. అంతే తప్ప నేను సుద్దపల్లికి వెళ్ళిన తర్వాత అని చెప్పకూడదు. ఓకే, ఇక్కడ గో అనే పదం ఉంది కాబట్టి మనం ప్రణౌన్ని తీసుకున్నాం. అంటే సబ్జెక్ట్ ప్రణౌన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే నేను అని స్పష్టంగా మనం చెప్పాము ఇక్కడ. ఓకే, నేను అని స్పష్టంగా చెప్పాము. ఇలా ఎప్పుడైనా కానివ్వండి నేను, మీరు, నువ్వు, వాళ్ళు, వీళ్ళు అనే అటువంటి పదాలని మనం స్పష్టంగా తెలియజేయడానికి ఆఫ్టర్ తర్వాత మనం సబ్జెక్ట్ని తీసుకోవడం జరుగుతుంది. ఐ, వి, షీ, హీ, ఇట్, దట్ అనే పదాలు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఐ డు నాట్ లైక్ వాకింగ్ ఎలోన్ ఆఫ్టర్ డార్క్. ఏమన్నాడు? ఐ డు నాట్ లైక్ వాకింగ్ ఎలోన్ ఆఫ్టర్ డార్క్ అంటే నేను చీకటి పడిన తర్వాత ఒంటరిగా నడవడానికి ఇష్టపడను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పిన సెంటెన్స్ ఇది ఏదైతే ఉందో ఇది ఈ ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ రూల్ అండి. ఓకే, ఇది ప్రిపోజిషన్ రూల్. అంటే ప్రిపోజిషన్ రూల్గా చూసినట్లయితే నౌన్ని వాడతాము. కంజంక్షన్ రూల్గా చూసుకున్నట్లయితే క్లాజెస్ అంటే కనెక్టెడ్ వర్డ్స్ అంటే ఒక రెండు పదాలను జోడించడానికి వాడడం జరుగుతుంది. ఓకే, అంతేకాకుండా ఇందులో తేడా చూడండి. ఆఫ్టర్ ఐ గో టు సుద్దపల్లి అంటే ఇక్కడ కామా అండి. తప్పకుండా కామా అని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఐ అరైవ్డ్ ఎట్ ద బస్ స్టాప్ ఆఫ్టర్ ద బస్ లెఫ్ట్ అంటే బస్సు వెళ్ళిపోయిన తర్వాత నేను బస్ స్టాప్ వద్దకు వచ్చాను. బస్ స్టాప్ వద్దకు వచ్చాను. ఇందులో చూడండి ఒకటి తేడా గమనించండి. ఇందులో ఎటువంటి కామా అనేది లేదండి. ఎందుకంటే ఆఫ్టర్ అనేది మనం తర్వాత క్లాజ్కి వాడాం. అంటే ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాజ్ అంటే ఈ క్లాజ్ అనేది పక్కన పెట్టండి. ముందుగా మనం ఒకవేళ ఇక్కడ చూడండి ముందుగా మనం ఆఫ్టర్ని తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ స్థానంలో ముందుగా మనం ఆఫ్టర్ని తీసుకున్నట్లయితే ప్రారంభ పదంగా అందులో తప్పకుండా మనం కనెక్టెడ్ వర్డ్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం కామా అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆఫ్టర్ అనేది ముందు లేకుండా మనం మిడిల్లో తీసుకున్నట్లయితే అంటే వేరే పదాన్ని మనం కనెక్ట్ చేయడానికి ముందుగా ఉన్నట్లయితే తప్పకుండా అందులో కామా అనేది వాడాల్సి ఉండదు. ఓకేనా? ఓకే, ఇక చూసినట్లయితే బిఫోర్ అండి. బిఫోర్ గోయింగ్ సేమ్ ఇది కూడా ఆఫ్టర్ లాగానండి. కానీ ఆఫ్టర్ అంటే అర్థం ఏంటి?
తర్వాత బిఫోర్ అంటే అర్థం ఏంటి? ముందు. ఓకే, బిఫోర్ గోయింగ్ ఇక్కడ చూసినట్టయితే బిఫోర్ ఐ గో, ఇక్కడ చూస్తే బిఫోర్ గోయింగ్, ఇక్కడ చూస్తే బిఫోర్ ఐ గో. ఇక్కడ బిఫోర్ గోయింగ్ ఉంది కాబట్టి వెళ్ళక ముందు అన్నాము. ఇక్కడ బిఫోర్ ఐ గో అంటే నేను వెళ్ళక ముందు, ఎందుకంటే ఇక్కడ ఐ అనేది మనం ప్రత్యేకంగా మెన్షన్ చేస్తాం కాబట్టి నేను వెళ్ళక ముందు అని చెప్తున్నామండి. ఓకేనా ఫ్రెండ్స్? బిఫోర్ గోయింగ్ దేర్ యు మీట్ మీ వన్స్. అక్కడికి వెళ్ళక ముందే మీరు ఒకసారి నన్ను కలవండి. బిఫోర్ షీ టాక్ టు మునిరాజ్ షీ షుడ్ నో అబౌట్ హిమ్. ఆమె మునిరాజుతో మాట్లాడక ముందే ఆమె మునిరాజు గురించి తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, బిఫోర్ గోయింగ్ దేర్ అన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళక ముందే, అక్కడికి వెళ్ళక ముందే. ఇక్కడ బిఫోర్ తర్వాత ఎటువంటి మనం సబ్జెక్ట్ని తీసుకోలేదండి. అంటే సబ్జెక్ట్ ప్రనౌన్ ఐ కావచ్చు, హీ కావచ్చు, షీ కావచ్చు, ఇట్ కావచ్చు, దట్ కావచ్చు, దే కావచ్చు, ఎటువంటి సబ్జెక్ట్ ప్రనౌన్ని మనం తీసుకోలేదు. కాబట్టి కేవలం ఇక్కడ అక్కడికి వెళ్ళక ముందే అని మాత్రమే చెప్పాము, అక్కడికి వెళ్ళక ముందే అని చెప్పాము. కానీ ఇక్కడ చూడండి, బిఫోర్ తర్వాత సబ్జెక్ట్ ప్రనౌన్ని మనం తీసుకున్నామండి. ఏమని తీసుకున్నాం? షీ. కాబట్టి ఆమె అని మనం ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా ప్లస్ ఇక్కడ హీ ఉందంటే అతడు. బిఫోర్ షీ టాక్ టు మునిరాజ్ అంటే ఆమె మునిరాజుతో మాట్లాడక ముందే. ఓకే ప్లస్ ఇక్కడ షీ అనే సబ్జెక్ట్ మనం తీసుకోలేదు అనుకోండి, ఒకవేళ సబ్జెక్ట్ మనం తీసుకోకపోతే ఈ టాక్ అనే పదాన్ని మనం వెర్బ్ ఫోర్ గా మార్చాలి. బిఫోర్ టాకింగ్ టు మునిరాజ్, బిఫోర్ టాకింగ్ టు మునిరాజ్ అంటే మునిరాజుతో మాట్లాడక ముందే అని అర్థం. ఆమె అనే అటువంటి పదాన్ని తొలగించాల్సి ఉంటుంది. బిఫోర్ టాకింగ్ టు మునిరాజ్ అంటే మునిరాజుతో మాట్లాడక ముందు. ఓకే ఫ్రెండ్స్, ఇలా అంటే మనం ఏదైనా ఒక నౌన్, అంటే ఏదైనా ఒక నౌన్ కావచ్చు, సబ్జెక్ట్ స్థానంలో నౌన్ లేదా ప్రనౌన్ మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బిఫోర్ తర్వాత మనం ఏది తీసుకున్నా కానీ అందులో వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4, వర్బ్ 5 మీరు ఏదైనా చెప్పుకోవచ్చు. కానీ ఒకవేళ ఎటువంటి సబ్జెక్ట్ని తీసుకోకపోతే, ఎటువంటి సబ్జెక్ట్లో ఉన్న నౌన్ని లేదా ప్రనౌన్ని తీసుకోకపోయినట్లయితే తప్పకుండా మీరు వెర్బ్ 4నే వాడడం జరుగుతుందండి. ఇక్కడ గోయింగ్ ఉంది కదండి, ఇలా వెర్బ్ 4నే మాత్రమే వాడడం జరుగుతుంది. గోయింగ్, ఈటింగ్, మీటింగ్, లెర్నింగ్, టీచింగ్ ఇటువంటి పదాలనే వాడడం జరుగుతుంది. ఐ డు నాట్ మీట్ హిమ్ బిఫోర్ ఐ స్పీక్ విత్ హిమ్. నేను అతనితో మాట్లాడక ముందు నేను అతన్ని కలవను. నేను అతనితో మాట్లాడక ముందు నేను అతన్ని కలవను. ఐ అరైవ్డ్ ఎట్ ద బస్ స్టాప్ బిఫోర్ ద బస్ లెఫ్ట్. బస్సు వెళ్ళిపోవడానికి ముందే నేను బస్ స్టాప్ వద్దకు వచ్చాను. ఇందులో కూడా సేమ్ అండి, ఆఫ్టర్ మాదిరిగా కామా అనేది వాడడం జరుగుతుంది. ఓకేనా? ఇందులో చూడండి, కామా ఎక్కడ కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ మనం ముందుగా బిఫోర్ని తీసుకోలేదు. అంటే ఈ కనెక్టెడ్ వర్డ్స్, ఈ క్లాజెస్ అనేది మెయిన్ క్లాజెస్ ఇవి అనేది గ్రామర్కి అవసరం కానీ స్పోకెన్కి అయితే అవసరం లేదు. కానీ ఒకవేళ గ్రామర్కి అని అంటే మనం ముందుగా ఏదైతే క్లాజ్ అనేది ఇక్కడ ఉందో మెయిన్ క్లాజ్ అనేది, ఈ క్లాజెస్ కాకుండా ఇక్కడ మిడిల్లో మనం బిఫోర్ వాడినప్పుడు ఇక్కడ కామా అనేది తప్పకుండా వాడకూడదు. ఒకవేళ బిఫోర్ అనే పదాన్ని ప్రారంభంలో తీసుకున్నట్లయితే ఇక్కడ కామా అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మిడిల్లో అంటే మన కనెక్టెడ్ వర్డ్, ఇక్కడ షీ షుడ్ నో అబౌట్ హిమ్, ఈ వర్డ్ని మనం కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ కామాని వాడడం జరుగుతుంది. ఓకే, ఇక చూసినట్లయితే వెన్ అండి. వెన్ అంటే అర్థం ఏంటి అంటే చేస్తున్నప్పుడు అండి. చేస్తున్నప్పుడు అంటే మనం అప్పుడప్పుడు అంటుంటాం, నేను చేస్తున్నప్పుడు లేదా నేను వెళ్తున్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు అతన్ని కలిశాను. నేను మాట్లాడుతున్నప్పుడు, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు అతన్ని కలిశాను. నేను మీకు చెప్తున్నప్పుడు అతన్ని చూశాను. ఇలా చెప్తున్నప్పుడు అండి, చెప్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికే ఇక్కడ వెన్ అనే పదాన్ని మనం వాడడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే వెన్ హీ కాల్డ్ మీ ఐ వాజ్ బిజీ విత్ మై ఆఫీస్ వర్క్. అతడు నన్ను పిలిచినప్పుడు నేను ఆఫీస్ పనిలో బిజీ ఉన్నాను. వెన్ యు ఆర్ డూయింగ్ దట్ వర్క్ ఐ కేమ్ హియర్. మీరు ఆ పని చేస్తున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. వెన్ ఐ విల్ బి టాకింగ్ టు హర్ యు కెన్ లీవ్.
నేను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు మీరు వెళ్ళిపోండి. హీ ఆస్క్డ్ మీ వెన్ యు ఆర్ లీవింగ్. మీరు వెళ్తున్నప్పుడు అతడు నన్ను అడిగాడు. హీ ఆస్క్డ్ మీ వెన్ యు ఆర్ లీవింగ్. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ లో కూడా సేమ్ అండి. వెన్ అనేది మనం ప్రారంభంగా వాడినట్లయితే ఇక్కడ మనం ఇంకో వర్డ్ ని మనం కనెక్ట్ చేసే ముందు, ఇంకో క్లాజ్ ని మనం కనెక్ట్ చేసే ముందు ఇక్కడ కామా అనేది వాడాలి. కానీ ఈ సెంటెన్స్ లో చూడండి, వెన్ ని మనం మిడిల్ లో తీసుకున్నాం, అంటే ఇంకో క్లాజ్ ని మనం ఇక్కడ కనెక్ట్ చేయలేదు. అంటే వెన్ తోటి ఇక్కడ మెయిన్ క్లాజ్ అనేది ఇదే కాబట్టి మనం మిడిల్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనం కామా అనేది తీసుకోకూడదు. ఓకే. వెన్ అంటే అర్థమైంది కదండి, ఎప్పుడైనా చేస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అనేటువంటి అర్థాలను తీసుకురావడానికి. ఓకే, ఇక చూసినట్లయితే వైల్ అంటే డగా అంటే ఇక్కడ చూడండి, వెళ్తుండగా, మనం అప్పుడప్పుడు అంటుంటాం వెళ్తుండగా, లేదా మాట్లాడుతుండగా, చేస్తుండగా, తింటూ ఉండగా అని అంటుంటాం. నేను వెళ్తుండగా అతన్ని చూస్తాను. నేను చేస్తుండగా మీరు వెళ్ళిపోయారు. చేస్తుండగా, మాట్లాడుతుండగా, వెళ్తుండగా అనేటువంటి పదాలను తెలియజేయడానికి వైల్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. వైల్ యు ఆర్ గోయింగ్ టు ఆఫీస్ ఐ కాల్డ్ యూ. మీరు ఆఫీస్కి వెళ్తుండగా నేను మిమ్మల్ని పిలిచాను. వైల్ ఐ వాస్ కమింగ్ ఫ్రమ్ మై హౌస్ ఐ సా మునిరాజ్. నేను మా ఇంటి నుండి వస్తుండగా నేను మునిరాజును చూశాను. ఈ సెంటెన్స్ లో చూడండి, వెళ్తుండగా, వస్తుండగా, ఇలా వస్తుండగా, వెళ్తుండగా, తింటూ ఉండగా, మాట్లాడుతుండగా అనేటువంటి పదాలను తెలియజేయడానికి వైల్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. వైల్ హీస్ స్టడీయింగ్ యు డోంట్ డిస్టర్బ్ హిమ్. అతడు చదువుతుండగా మీరు అతన్ని మందలించకండి, డిస్టర్బ్ చేయకండి, విసిగించకండి అన్నట్టుగా అర్థం అవుతుంది. హీ డిడ్ గెట్ ఇన్ వైల్ ద బస్ రన్నింగ్. అతడు బస్సు నడుస్తుండగా ఎక్కాడు. ఇలా ఏదైనా ఒక పనిని చేస్తుండగా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి వైల్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో కూడా సేమ్ అంటే కామా రూల్ అనేది సేమ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం వైల్ అనేది ముందుగా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వేరే క్లాజ్ ని, వేరే పదాలను మనం కనెక్ట్ చేసే ముందు ఇక్కడ కామాని వాడడం. ఇందులో అయితే వైల్ ని మనం మిడిల్ లో తీసుకున్నాం కాబట్టి, అంటే క్లాజ్ అనేది, ఇది మెయిన్ క్లాజ్ అనేది వేరే ఉంది కాబట్టి ఇక్కడ మనం కామా అనేది వాడడం జరగదు. ఓకేనా. వెనెవర్ అంటే అప్పుడల్లా అండి. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడల్లా, మాట్లాడుతుంటున్నప్పుడల్లా, లేకపోతే తింటున్నప్పుడల్లా అంటుంటాం. ఇలా ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడల్లా అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి వెనెవర్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే అప్పుడప్పుడు అంటుంటాం మీరు వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండండి, మీరు వచ్చినప్పుడల్లా అతన్ని కలవండి అని అంటుంటాం. ఇలా వచ్చినప్పుడల్లా, చేసినప్పుడల్లా అనేటువంటి పదానికే వెనెవర్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. వెనెవర్ ఐ గో టు దుబాయ్ ఐ స్టే టు హోటల్. నేను దుబాయ్ పోయినప్పుడల్లా నేను హోటల్లో ఉంటాను. వెనెవర్ ఐ వెంట్ టు దుబాయ్ ఐ స్టేడ్ ఎట్ హోటల్. నేను దుబాయ్ పోయినప్పుడల్లా నేను హోటల్లో ఉన్నాను. ఇందులో చూడండి రెండింటిలో తేడా, అంటే వెనెవర్ ఐ గో అని అన్నాము, ఇక్కడ వెనెవర్ ఐ వెంట్ అంటే సేమ్, అంటే ఒకటే కానీ కాకపోతే ఇది ప్రజెంట్ లో ఉంది. అంటే మనం ఫ్యూచర్ గురించి, అంటే ఒక ప్రజెంట్ లో తెలియజేస్తున్నాం ముందు సెంటెన్స్, కానీ ఇది పాస్ట్ టెన్స్ గురించి తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ పాస్ట్ లోనే రావాలండి. ఓకేనా ఫ్రెండ్స్, సెకండ్ క్లాజ్ కూడా పాస్ట్ లోనే రావాలి. ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ హియర్ వెనెవర్ యూ వాంట్. మీకు కావలసినప్పుడల్లా నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తాను. వెనెవర్ యూ ఆస్క్ మీ ఐ సే నో. నువ్వు అడిగినప్పుడల్లా నేను లేదని చెప్తాను. ఇలా వెనెవర్ అంటే ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడల్లా అనే పదాన్ని తెలియజేయడానికి వెనెవర్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఇది కూడా కామా రూల్ అండి. వెనెవర్ అనే క్లాజ్ మనం ఈ పదాన్ని ముందు తీసుకున్నప్పుడు ఇక్కడ కామా అనేది వాడాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో చూడండి వెనెవర్ అని మనం మిడిల్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కామాని వాడడం జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ అండి. యాజ్ సూన్ యాజ్ అని అంటే మనం అప్పుడప్పుడు అంటుంటాం ఏదైనా ఒక పనిని చేయగానే, అంటే రాగానే, తినగానే, మాట్లాడగానే అంటుంటావు కదండి. నువ్వు వెళ్ళగానే అతన్ని కలువు, నువ్వు రాగానే అతన్ని కలువు, నువ్వు చేయగానే అక్కడికి వెళ్ళు అని అంటుంటామండి. ఇలా ఏదైనా ఒక పనిని చేయగానే, రాగానే, మాట్లాడగానే, తినగానే అటువంటి పదాలను తెలియజేయడానికి యాజ్ సూన్ యాజ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ యు కమ్ హోమ్
యూ కెన్ కాల్ టు మీ. మీరు ఇంటికి రాగానే మీరు నాకు కాల్ చేయండి. యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ టు ఆఫీస్ ఐ మెట్ మునిరాజ్. నేను ఆఫీస్కి రాగానే నేను మునిరాజును కలిశాను. యాజ్ సూన్ యాజ్ హీ హ్యాస్ హ్యాడ్ హిస్ డిన్నర్ హీ స్లెప్ట్. అతడు తన రాత్రి భోజనం తినగానే పడుకున్నాడు. ఐ టాక్డ్ టు హిమ్ యాజ్ సూన్ యాజ్ హీ కేమ్. అతడు రాగానే నేను అతనితో మాట్లాడాను. ఇలాంటి ఇక్కడ కూడా కామా రూల్ అండి, సేమ్. ఇక్కడ యాజ్ సూన్ యాజ్ ముందుగా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కామా, ఇక్కడ మనం యాజ్ సూన్ యాజ్ ని మిడిల్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కామా లేదు. ఓకే, ఇలా ఏదైనా ఒక పనిని చేయగానే అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికే యాజ్ సూన్ యాజ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఇక చూసినట్లయితే ఇఫ్ నాట్ అండి. ఇఫ్ నాట్ అంటే కాకపోతే అంటే ఏదైనా ఒక పనిని చేయకపోతే అని అర్థం అండి. ఏదైనా ఒక పనిని చేయకపోతే అనేటువంటి పదాన్ని తెలియజేయడానికే ఇఫ్ నాట్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇఫ్ యూ డు నాట్ స్టడీ వెల్ యు కెన్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. నువ్వు బాగా చదవకపోతే నువ్వు మంచి మార్కులు పొందలేవు. ఇఫ్ షీ డస్ నాట్ గో దేర్ షీ కెన్ నాట్ మీట్ హిమ్. ఆమె అక్కడికి పోతే తప్ప ఆమె అతన్ని కలవలేదు. ఇక్కడ చూడండి తప్ప ఉంది, ఇక్కడ చదవకపోతే. ఇక్కడ చూడండి నువ్వు బాగా చదవకపోతే, ఆమె అక్కడికి పోతే తప్ప. అంటే రెండిట్లో తేడా ఏమి లేదండి, భేదం ఏమి లేదు. పదం చెప్పడానికి భేదం, కానీ మీనింగ్ అనేది అర్థం అనేది ఒకటే అండి. ఎందుకంటే ఇక్కడ ఆమె అక్కడికి పోకపోతే లేదా వెళ్ళకపోతే అనే అటువంటి పదానికి బదులుగా మనం ఇక్కడ తప్ప అని వాడడం. అక్కడికి పోతే తప్ప అని చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి కన్ఫ్యూజ్ ఏం లేదు. ఇక్కడ మీకు సులువుగా అర్థం అవ్వాలంటే ఆమె అక్కడికి వెళ్ళకపోతే అని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇఫ్ హీ కమ్స్ హియర్ ఐ విల్ టాక్ టు హిమ్. అతడు ఇక్కడికి వస్తే నేను అతనితో మాట్లాడతాను. ఇఫ్ ఐ డు నాట్ మీట్ హర్ ఐ కెన్ నాట్ టాక్ టు హర్. నేను ఆమెను కలవకపోయినట్లయితే నేను ఆమెతో మాట్లాడలేను. ఇక్కడ కూడా సేమ్ అండి, కామా రూల్ అంతే అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇఫ్ అనే పదాన్ని మనం ముందుగా తీసుకున్నట్లయితే తప్పకుండా కామా అనేది మనం వేరే పదాన్ని కనెక్ట్ చేసే ముందు, వేరే క్లాజ్ని కనెక్ట్ చేసే ముందు కామా అనేది వాడాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ఏదైనా ఒక పనిని చేయకపోతే అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికే ఇఫ్ నాట్ని వాడడం జరుగుతుంది. ఇక చూసినట్లయితే అన్లెస్ అండి. అంటే ఇఫ్ నాట్కి అన్లెస్కి ఎటువంటి తేడా కూడా లేదండి. పదం వేరు కానీ అర్థం మాత్రం ఒకటే అండి. ఇఫ్ నాట్, అన్లెస్ ఈ రెండు పదాలు చెప్పడానికి వేరేనా, అర్థం మాత్రం ఒకటే అండి. ఓకే, అన్లెస్ అంటే తప్ప లేదా కాకపోతే. ఓకే బెస్, అంటే మనం అప్పుడప్పుడు మీరు అక్కడికి వెళ్తే తప్ప అతన్ని కలవలేరు, మీరు ఈ పని చేస్తే తప్ప మీరు మంచి మార్కులు పొందలేరు అని అంటుంటారు. లేదా మీరు ఈ పని చేయకపోతే మీరు మంచి మార్కులు పొందలేరు, మీరు అక్కడికి వెళ్ళకపోతే మీరు అతన్ని కలవలేరు, ఇలాంటి. ఓకేనా, అన్లెస్ యూ స్టడీ వెల్ యూ కెన్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. నువ్వు బాగా చదివితే తప్ప నువ్వు మంచి మార్కులు పొందలేవు. అన్లెస్ యూ స్టాప్ స్మోకింగ్ యు విల్ బికమ్ యాజ్ అ నీల్. ఏమన్నాడు? అన్లెస్ యూ స్టాప్ స్మోకింగ్ యు విల్ బికమ్ యాజ్ అ నీల్. మీరు పొగ త్రాగడం ఆపకపోతే మీరు ఒక రోగిగా మారుతారు. అన్లెస్ యూ స్పీక్ ఇంగ్లీష్ యూ కెన్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడకపోతే మీరు ఇంగ్లీష్ మాట్లాడలేరు, అంటే నేర్చుకోలేరు. సారీ అండి, ఇక్కడ యూ కెన్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే మాట్లాడలేరు అని ఇచ్చాను, కానీ ఇక్కడ అర్థం ఏంటంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేరు అని అర్థం రావడం జరుగుతుంది. అన్లెస్ యూ ప్రిపేర్ వెల్ యూ కెన్ నాట్ గెట్ ఏ జాబ్. నువ్వు బాగా ప్రిపేర్ అవ్వకపోతే నువ్వు ఉద్యోగం సాధించలేవు. ఇలా అండి, ఏదైనా ఒక పదాన్ని చేయకపోతే, మాట్లాడకపోతే, వెళ్ళకపోతే అనే అటువంటి పదాలను తెలియజేయడానికి అన్లెస్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ని 3 రకాలుగా ఎలా వాడతాం అనేది చూడబోతున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ
ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడే మాదిరిగా ఉంది అని అనిపించినా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, ముందుగా చూసినట్లయితే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ని మొదటి రకం ఎలా వాడతామంటే ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికండి. ఓకేనా, ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికి హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ లేదా హ్యాడ్ బీన్ని వాడడం జరుగుతుంది. కానీ ఇందులో ఏంటి అని అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేది ప్రజెంట్లో తెలియజేయడం జరుగుతుంది. హ్యాడ్ బీన్ అనేది పాస్ట్ గురించి తెలియజేయడం జరుగుతుంది. అంటే హ్యాడ్ బీన్ అంటే గతంలో జరిగిపోయింది అని తెలియజేయడానికి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అంటే ప్రజెంట్ జరిగిపోయింది అంటే ఈ రోజుకి జరిగిపోయింది అని తెలియజేయడానికి. ఓకేనా? ఓకే, మొదటి సెంటెన్స్ చూసినట్లయితే ఐ హ్యాడ్ బీన్ టు సింగపూర్ 4 times. అంటే నేను సింగపూర్ 4 సార్లు వెళ్ళి వచ్చాను. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికి అని చెప్పాను. ఇక్కడ చూడండి, హ్యాడ్ బీన్ ఉందండి. ముందుగా హ్యాడ్ బీన్, ఈ సెంటెన్స్లో హ్యాడ్ బీన్ ఉంది. అంటే ఇది గతంలో వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికండి. అంటే నిన్న కావచ్చు, లేకపోతే 1 week క్రితం కావచ్చు, లేకపోతే 1 month క్రితం కావచ్చు, లేకపోతే 1 year క్రితం కావచ్చు. ఇలా అంటే గతంలో పోయి వచ్చాను, వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికి ఇక్కడ హ్యాడ్ బీన్ని వాడడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైనా కానివ్వండి, ఇక్కడ హ్యాడ్ బీన్ +2 అనే ప్రిపోజిషన్ తీసుకొని దాని తర్వాత మీరు ఏ ప్రాంతం పేరు చెప్పదలుచుకుంటే ఆ ప్రాంతం పేరు చెప్పండి. సింగపూర్, లేకపోతే జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్, మీకు నచ్చిన ప్రాంత పేరు చెప్పండి. ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికే ఇక్కడ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ లేదా హ్యాడ్ బీన్ని వాడడం జరుగుతుంది. ఐ హ్యావ్ బీన్ టు మలేసియా. ఐ హ్యావ్ బీన్ టు మలేసియా. నేను మలేసియా వెళ్ళి వచ్చాను. షీ హ్యాస్ బీన్ టు సమ్వేర్. ఆమె ఎక్కడికో వెళ్ళి వచ్చింది. ఆమె ఎక్కడికో వెళ్ళి వచ్చింది. ఇలాంటి హ్యావ్ బీన్ అనేది ఎవరెవరికి వాడతాము? ఇక్కడ హ్యాస్ బీన్ అనేది సింగులర్ కండి, హ్యావ్ బీన్ అనేది ప్లూరల్. అంటే హ్యావ్ బీన్ని ఎవరెవరికి వాడతాము? ఐ, యు, దే, వి అనే పదాలకు. హ్యాస్ బీన్ అనేది సింగులర్ అంటే షీ, హీ, ఇట్, దట్ అనే పదాలకు హ్యాస్ బీన్ వాడడం జరుగుతుంది. ఓకే, ఇలా ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి వచ్చాను అని తెలియజేయడానికి హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ లేదా హ్యాడ్ బీన్ని వాడడం జరుగుతుంది. హ్యాడ్ బీన్ అంటేనేమో గతంలో గురించి తెలియజేయడానికి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అంటే ప్రస్తుతం జరిగిపోయింది అని తెలియజేయడానికి. ఇది మొదటి రకం అండి. రెండవ రకం చూసినట్లయితే ఎట్ సమ్ ప్లేస్ అండి. ఎట్ సమ్ ప్లేస్ అంటే ఏదైనా ఒక ప్రాంతంలో కొద్ది రోజుల నుండి నివసించడం అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా ఒక ప్రాంతంలో కొద్ది రోజుల నుండి నివసించడం అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికే ఇక్కడ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ లేదా హ్యాడ్ బీన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ హ్యాడ్ బీన్ దేర్ ఫర్ 8 months. ఫర్ 8 months అంటే నేను అక్కడ 8 నెలలు ఉన్నాను. నేను అక్కడ 8 నెలలు ఉన్నాను. అంటే ఈ హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్, హ్యాస్ బీన్ ఎలా అని అంటే ఏదైనా ఒక లెంత్ అంటే ఎక్కువ సమయాన్ని తీసుకోవడం అండి. ఎక్కువ సమయాన్ని తీసుకోవడం అంటే ఇక్కడ చూడండి 8 నెలలు అక్కడ ఉన్నాను అని అన్నారు. ఇలా 8 నెలలు అంటే చూడండి 8 నెలలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈరోజు మార్చ్. ఇప్పుడు మార్చ్ అనుకోండి, 8 నెలలు అంటే పోయిన ఆగస్టులో అనుకోండి. పోయిన ఆగస్టులో, ఆగస్ట్ నుండి ఇప్పటి వరకు నేను అక్కడే ఉన్నాను అని తెలియజేయడానికి అండి. ఓకే, అక్కడే ఉన్నాను అని తెలియజేయడానికి. ఇలా ఏదైనా ఒక లెంత్గా తీసుకోవడం అండి. ఏదైనా ఒక పీరియడ్ని, సమయాన్ని అనేది లెంత్గా తీసుకోవడం. ఓకే, కాలాన్ని అనేది అధిక కాలాన్ని తీసుకోవడానికి ఇక్కడ హ్యావ్ బీన్ లేదా హ్యాడ్ బీన్, హ్యాస్ బీన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ 2014. ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ 2014 అంటే నేను 2014 సంవత్సరం నుండి ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్లో నేను అక్కడ 8 నెలలు ఉన్నాను అని ఉందండి.
అక్కడ 8 నెలలు ఉన్నాను అంది. కానీ ఇక్కడ ఉంటున్నాను అని అన్నాము. ఉంటున్నాను ఎందుకనంటే హ్యావ్ బీన్ అనేది మనకు ప్రజెంట్ గురించి వాడడం జరుగుతుందండి. ప్రజెంట్ గురించి వాడడం జరుగుతుంది. అదే హ్యాడ్ బీన్ పాస్ట్ గురించి వాడడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ జరిగిపోయింది, గతంలో జరిగిపోయింది అని తెలియజేయడానికి ఉన్నాను అని అన్నాము. ఉంటున్నానంటే ఇంకా అలానే ఉంటున్నాను అండి. 2014 సంవత్సరం నుండి ఇప్పటికీ కూడా నేను ఇక్కడే నివసిస్తున్నాను అని తెలియజేయడానికి, ఇక్కడే ఉంటున్నాను అని తెలియజేయడానికి, ఇలా ఏదైనా ఒక ప్రాంతంలో ఉంటున్నాను. ఇప్పుడు చూడండి, కొంతమంది అప్పుడప్పుడు అంటుంటారు, నేను ఉదయం 7 గంటల నుండి నేను ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, నేను మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను అంటే మీరు అప్పుడు చెప్తుంటారు, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ సిన్స్ 7 o'clock. సిన్స్ 7 o'clock అంటే ఉదయం 7 గంటల నుండి నేను ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే ఏదైనా ఒక సమయం తీసుకొని ఇప్పటి వరకు కూడా ఆ సమయంలో అలానే కొనసాగిస్తూ ఉండడాన్ని హ్యావ్ బిన్ లేదా హ్యాస్ బిన్ వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, హ్యావ్ బిన్ హ్యాస్ బిన్ వాడడం జరుగుతుంది. అంటే సింగులర్కి అయితేనేమో హ్యాస్ బిన్, ప్లూరల్కి అయితేనేమో హ్యావ్ బిన్. ఐ యు వి దే అంటే హ్యావ్ బిన్, హీ షీ ఇట్ దట్ అంటే హ్యాస్ బిన్. ఓకే, సిన్స్ హౌ లాంగ్ హ్యావ్ యూ బిన్ హియర్, ఇది క్వశ్చన్ అండి, ప్రశ్న రూపంలో ఎవరినైనా మనం అడుగుతున్నప్పుడు అంటే మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉంటున్నారు అని అంటుంటా కదా, వాళ్ళని తెలియజేయడానికి ఇక్కడ సిన్స్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్, మీరు ఎంతకాలం నుండి ఇక్కడ ఉంటున్నారు. చూసినట్లయితే హ్యావ్ బీన్ ప్లస్ సింగ్ ఫామ్ అండి. హ్యావ్ బీన్ ప్లస్ సింగ్ ఫామ్ అంటే వెర్బ్ 4 అండి. ఇంగ్ ఫామ్ అంటే వెర్బ్ 4. ఈ వెర్బ్ 4నే జెరడ్ ఫామ్ అని కూడా అంటుంటారు. ఓకేనా, దీనిని ఇంగ్ ఫామ్ అంటుంటారు. ఇంగ్ ఫామ్ అంటే గోయింగ్, కమింగ్, లెర్నింగ్, మీటింగ్, టీచింగ్ అనే పదాలని వెర్బ్ 4 అంటుంటారు. అవే పదాలను ఇంగ్ ఫామ్ అంటుంటారు. అదే పదాలను జెరెండ్ ఫామ్ అని కూడా అంటుంటారు. అదే పదాలను కంటిన్యూస్ ఫామ్ అని కూడా చెప్తుంటారండి. ఓకే ఓకే, ఇది ఎలా అంటే చూడండి, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ 3 hours. ఫర్ 3 hours అంటే నేను ఈ పనిని 3 గంటల నుండి చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చేస్తున్నాను అంటే ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. అంటే కొంతమంది చూడండి, జాబ్కో లేదా ఏదైనా లేబర్ వర్క్ వెళ్ళినప్పుడు ఉదయం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కంటిన్యూగా చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మధ్యాహ్నం 1 అవుతుంది అనుకోండి, ఉదయం వర్క్ వచ్చాము, ఇప్పటికీ ఆ పనిని మనం అలానే చేస్తూ ఉన్నాము. మార్నింగ్ నుండి ఇప్పటికీ అలానే చేస్తూ ఉన్నాం అంటే ఇంకా చేస్తున్నాను అని అంటుంటాం కదండి. ఈ పనికి పూర్తవలేదు, ఈ పనిని నేను ఇంకా చేస్తున్నాను అనే అటువంటి పదాలను తెలియజేయడానికే హ్యావ్ బిన్ ని వాడడం జరుగుతుంది. హ్యావ్ బిన్ ప్లస్ వెర్బ్ 4 అంటే ఇక్కడ డూయింగ్ ఉందండి. డూయింగ్ ఉంటే చేస్తున్నాను. ఒకవేళ వెళ్తున్నాను అని అన్నాం అనుకోండి, వెళ్తున్నానంటే ఇప్పుడు చూడండి, నేను ఉదయం నుండి ఇప్పటికి కూడా నేను వెళ్తూనే ఉన్నాను, ఇంకా నా గమ్యాన్ని అనేది నేను చేరుకోలేదు. అంటే ఐ హ్యావ్ బీన్ గోయింగ్, ఐ హ్యావ్ బీన్ గోయింగ్ అంటే నేను ఇంకా వెళ్తున్నాను. ఇలా ఏదైనా ఒక పనిని నేను ఇంకా చేస్తున్నాను అనేటువంటి పదాన్ని తెలియజేయడానికే హ్యావ్ బీన్ ప్లస్ సింగ్ ఫామ్ ని వాడడం జరుగుతుంది. షీ హ్యాస్ బీన్ ట్రావెలింగ్ సిన్స్ 2 o'clock. ఆమె 2 గంటల సమయం నుండి ప్రయాణం చేస్తుంది. 2 గంటల సమయం నుండి ప్రయాణం చేస్తుంది. ఇందులో ఒకటి తేడా గమనించండి, ఇక్కడ ఫర్ ఉంది, ఇక్కడ చూసినట్లయితే సిన్స్ ఉందండి. కానీ ఇక్కడ ఫర్ 3 hours ఉంది, ఇక్కడ సిన్స్ 2 o'clock ఉంది. అంటే ఈ రెండింటిలో తేడా ఏంటి అంటే, ఫర్ అనేది ఒక సమయాన్ని మనం కౌంట్ చేసి చెప్పడం అండి, కౌంట్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా ఒక సమయాన్ని కౌంట్ చేసి మనం చెప్పడానికి ఇక్కడ ఫర్ అనేది వాడడం జరుగుతుంది. అంటే కౌంట్ అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఉదయం 10 గంటలు ఉందండి, ఉదయం 10 o'clock, 10 o'clock నుండి ఇప్పుడు 12 o'clock అనుకున్నాం. 12 o'clock అనుకుంటే ఈ మధ్యలో ఎంత అయింది, 2 గంటలు. అంటే మనం కౌంట్ చేసుకుంటే 2 hours అయింది. కాబట్టి ఈ మధ్యలో జరిగినటువంటి కాలాన్ని మనం కౌంట్ చేసుకొని చెప్పడం అంటే 2 hours. 2 hours నుండి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నానంటే ఫర్ 2 hours అని చెప్పడం జరుగుతుంది. లేదా ఫర్ 3 months, ఫర్ 3 years
అని, అంటే మధ్యలో జరిగినటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలాన్ని కౌంట్ చేసి చెప్పడానికి ఫర్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఈ సిన్స్ అనేది ఎప్పుడు అనంటే ప్రారంభపు ఏదైతే ఉంటుందో, ప్రారంభపు టైం ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే టైంకి చెప్పడానికి సిన్స్ అనేది వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మధ్యలో జరిగినటువంటి టైంని కౌంట్ చేయడం అనేది ఉండదు, అంటే కౌంట్ చేసి చెప్పడం అనేది ఉండదు. ఇప్పుడు 2 o'clockకి బయలుదేరాము అంటే ఎగ్జాక్ట్గా మనం 2 o'clock అనే చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సిన్స్ 2 o'clock అని చెప్పడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు లేకపోతే లాస్ట్ ఇయర్ నుంచి ఉంటున్నాను అని అంటేనేమో ఏమంటున్నామంటే 2021 నుండి ఇక్కడ ఉంటున్నానంటే సిన్స్ 2021, లేదా 1 year నుండి ఉంటున్నాను అని అంటే ఫర్ 1 year. ఈ 1 year అంటే మనం కౌంట్ చేసాం, ఇక్కడ 1 year అని ఒక కౌంట్ అనేది చేసాము. కానీ 2021 అంటే మనం ఒక టైం అనేది చెప్పాం, ప్రారంభపు టైం అనేది చెప్పాం. ఇలా ఏదైనా ఒక ప్రారంభపు టైం చెప్పడానికి సిన్స్ వాడుతుంటాము. మధ్యలో జరిగినటువంటి కాలాన్ని మనం కౌంట్ చేసి చెప్పడానికి ఫర్ని వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ దేర్ ఫర్ 1 year. నేను అక్కడ 1 సంవత్సరం నుండి పని చేస్తూ ఉంటుంది, ఇప్పుడు చేయట్లేదండి. ఇప్పుడు కూడా చేస్తున్నాను అంటేనేమో హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్. సింగులర్ అయితే హ్యాస్ బీన్, ప్లూరల్ అయితే హ్యావ్ బీన్ వాడడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పటికి ఇంకా అలానే చేస్తున్నాను అని తెలియజేయడానికి. కానీ చేస్తూ ఉంటుందంటే గతంలో ఒక సమయానికి, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2021 ఉంది. 2020లో ఒక వర్క్ నేను అనేది ప్రారంభం చేసి 2021కు ఆ వర్క్ని అలానే చేస్తూ ఉన్నాను. 21కి అయిపోయింది అంటే ఆ కాలం గడిచిపోయింది, అంటే కొంత సమయం తీసుకొని ఒక పనిని చేస్తాను అని తెలియజేయడానికి ఇక్కడ హ్యాడ్ బిన్ వాడడం జరుగుతుంది. ఓకేనా? ఇలా ఏదైనా ఒక చోట ఏదైనా ఒక పనిని నేను కొద్ది రోజులు చేశాను, చేసి వదిలిపెట్టాను, ఇప్పుడు లేదండి చేసి వదిలిపెట్టాను అని తెలియజేయడానికి హ్యాడ్ బిన్ని వాడడం జరుగుతుంది. ఓకే. మూడవ రకం చూసినట్లయితే హ్యావ్ బిన్ ప్లస్ వెర్బ్ 3. ఇది ప్యాసివ్ వాయిస్ రూల్ అండి. ఇక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్యాసివ్ వాయిస్ రూల్ అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే తప్పకుండా ప్యాసివ్ వాయిస్ వీడియో చూడాలి, లేదా ఇందులోనే చేయాలి అని అంటే సమయం అనేది చాలా టైం తీసుకుంటుందని నేను జస్ట్ మీకు అలా టచ్ చేసి వదిలేస్తున్నాను. ఓకే, చూడండి. హ్యావ్ బిన్ ప్లస్ వెర్బ్ 3 అని అంటే ప్యాసివ్ వాయిస్లో ఈ రూల్ అండి. అంటే యాక్టివ్ వాయిస్లో హ్యాజ్ అనే రూల్ వస్తుంది. ఇక్కడ చూడండి, మొదటి సెంటెన్స్ ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్. ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అంటే నన్ను సెలెక్ట్ చేశారు అని అర్థం వస్తుందండి. నన్ను సెలెక్ట్ చేశారు అంటే ఇక్కడ చూడండి, నేను ఎన్నికయ్యాను. నేను ఎన్నికయ్యాను అంటే నన్ను సెలెక్ట్ చేశారు. ఇలా ఎవరు సెలెక్ట్ చేశారు? బై ఇంటర్వ్యూర్. బై ఇంటర్వ్యూర్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంకెవరైనా బై కోచ్, లేకపోతే ఏదైనా ఒకరి చేత నేను ఎన్నికయ్యాను అని తెలియజేయడానికి. ఇలా బై ఇంటర్వ్యూర్ అని కాకుండా సులువుగా కూడా ఇలా మాట్లాడుకోవచ్చు. ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్, నేను ఎన్నికయ్యాను. ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాలలో అంటే ప్యాసివ్ వాయిస్ ఎలా వస్తుంది అంటే మళ్ళీ చూడండి, ప్యాసివ్ వాయిస్లో ఒకవేళ హ్యావ్ వచ్చింది అని అంటే దానిని యాక్టివ్ వాయిస్లో హ్యావ్ వస్తే దానిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పడానికి హ్యావ్ బిన్గా మారడం జరుగుతుంది. హ్యావ్ బిన్గా మారడం జరుగుతుంది ఇలా. అంతేకాకుండా యాక్టివ్ వాయిస్లో వెర్బ్ 1 వచ్చినా, వెర్బ్ 2 వచ్చినా, వెర్బ్ 3 వచ్చినా, వెర్బ్ 4, వెర్బ్ 5, ఇందులో ఏ పదం వచ్చినా కానీ ప్యాసివ్ వాయిస్లోకి మార్చి చెప్పడానికి తప్పకుండా వెర్బ్ 3 మాత్రమే రావడం జరుగుతుంది. ఓకే. ఇక చూసినట్లయితే షీ హ్యాస్ బీన్ గాటన్ ఎ కాల్. షీ హ్యాస్ బీన్ గాటన్ ఎ కాల్ అంటే బై కంపెనీ అనొచ్చు, లేకపోతే బై యూ అనొచ్చు, లేకపోతే బై దెమ్ అనొచ్చు. అంటే మీరు ఎవరితో అనేది చెప్పదలుచుకుంటే వారితో చెప్పండి. ఓకే. అంటే ఆమెకు పిలుపు వచ్చింది. అంటే ఆమె కంపెనీ చేత పిలువబడినది అని గ్రామర్గా చెప్పాలంటే ఇలా అర్థమవుతుంది. ఓకే. ఇక చూసినట్లయితే ఐ హ్యాడ్ బీన్ టోల్డ్ యెస్టర్డే. ఐ హ్యాడ్ బీన్ టోల్డ్ యెస్టర్డే అంటే నిన్న నాకు చెప్పారు. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ బీన్ టోల్డ్ యెస్టర్డే అంటే నేను చెప్పాను అని వస్తుంది కదా అర్థం అని చెప్పేసి అనుకోకండి. ఇది అంటే ప్యాసివ్ వాయిస్ రూల్ ఇది. కాబట్టి ఐ హ్యాడ్ బీన్ టోల్డ్ అంటే నాకు చెప్పారు అని అర్థం అండి. ఐ హ్యాడ్ బీన్ టోల్డ్ అంటే నాకు చెప్పారు, నేను చెప్పాను అని కాదండి, నాకు చెప్పారు. ఓకే. ఇక్కడ ఈ టోల్డ్ ప్లేస్లో బీట్ అని పెట్టాను అనుకోండి.
ఐ హ్యాడ్ బీన్ బీటన్ లేదా హ్యాస్ బీన్ పెట్టండి. ఐ హ్యావ్ బీన్ బీటన్ అంటే నన్ను కొట్టారు అని అర్థం అండి. నేను కొట్టాను అని కదా, నన్ను కొట్టారు. లేకపోతే ఇచ్చాను అని అనుకోండి, నాకు ఇచ్చారు అని అనుకోండి. ఇప్పుడు మీరు నాకు ఏదైనా ఒక వస్తువు ఇచ్చారు, ఏదైనా ఒక వస్తువు ఇస్తే నేనేమంటున్నాను, ఐ హ్యావ్ బీన్ గివెన్ అంటే నాకు ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేకంగా మీరే ఇచ్చారు అన్నాను అనుకోండి, ఐ హ్యావ్ బీన్ గివెన్ బై యూ. లేకపోతే వారి చేత అన్నాం అనుకోండి, ఐ హ్యావ్ బీన్ గివెన్ బై దెమ్. లేదా వారు, మీరు, నువ్వు అని ఒక ప్రత్యేకంగా చెప్పకుండా కేవలం నాకు ఇచ్చారు అని చెప్పాలి అంటే ఐ హ్యావ్ బీన్ గివెన్. ఐ హ్యావ్ బీన్ గివెన్ ఇలాంటి. అంటే ఐ హ్యావ్ బీన్ టోల్డ్, ఐ హ్యావ్ బీన్ గివెన్, ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్, ఐ హ్యావ్ బీన్ రిజెక్టెడ్, ఐ హ్యావ్ బీన్, ఇంక మీకు ఏ పదం నచ్చితే ఆ పదం చెప్పుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ తప్పకుండా వెర్బ్ 3 మాత్రమే ఉండాలండి. దట్ వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఇక్కడ బై మీ పెట్టానండి, నేను ఇక్కడ బై మీ అని మెన్షన్ చేశాను. ఇక్కడ బై మీ అని చెప్పినా పర్లేదు, బై యూ అని చెప్పినా పర్లేదు, ఏదైనా ప్రత్యేకంగా అంటే ఎవరి చేత అయితే ఆ పని పూర్తయిందో వారి పేరు చెప్పడానికి ఇక్కడ బై మీ స్థానంలో మీరు ఏం చెప్పదలుచుకుంటే అది చెప్పండి. ఓకే ఫ్రెండ్స్? అంతేకాకుండా ఈ బై మీ అని చెప్పకుండా కూడా చెప్పచ్చు. అంటే పని పూర్తయిపోయింది, పని పూర్తయిపోయింది అని అంటే దట్ వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. లేదా దట్ వర్క్ హ్యాస్ బీన్ డన్ అంటే అర్థం ఏంటంటే ఆ పని అయిపోయింది, ఆ పని నా చేత పూర్తవబడినది అని ప్యాసివ్ వాయిస్ రూల్గా గ్రామర్గా చెప్పాలి అంటే ఇలా అర్థం వస్తుందండి. ఆ పని నా చేత పూర్తవబడింది. కానీ మనం సులువుగా అర్థం చేసుకోవాల్సింది ఆ పని అయిపోయింది అంటే దట్ వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ లేదా డన్, దట్ వర్క్ హ్యాస్ బీన్ డన్ ఇలా. ఓకే ఫ్రెండ్స్, ప్యాసివ్ వాయిస్లో కొంచెం మీకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు, కానీ ముందు వీడియోస్లో వస్తాయి క్లియర్గా మీకు అర్థం అవడానికి. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బాగుంటే బాగుందని లేదా బాగలేకుంటే బాగలేదు అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బై మొదటి రకం చూసినట్లయితే ప్రక్కన అండి. ఐ వాంట్ టు బిల్డ్ ఏ హౌస్ బై మై బెస్ట్ ఫ్రెండ్ హౌస్. నాకు నా ప్రాణ స్నేహితుని ఇంటి ప్రక్కన ఇల్లు కట్టుకోవాలని ఉంది. వెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ హీ సాట్ బై మీ. నేను ప్రయాణిస్తున్నప్పుడు అతడు నా ప్రక్కనే కూర్చున్నాడు. మై స్కూల్ ఈజ్ బై ఏ టెంపుల్. మా స్కూల్ ఒక గుడి ప్రక్కన ఉంది. ఇలా బై అని అనగా ప్రక్కన అని మొదటి రకంగా చెప్పడం జరుగుతుంది. బై రెండవ రకం చూసినట్లయితే ముందే అంటే కొంచెం సమయానికంటే ముందే అని తెలియజేయడానికి బై అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఐ విల్ కమ్ బై 7 PM. నేను 7 గంటలకి ముందే వస్తాను అంటే 7 గంటలకి ముందే అంటే కొంచెం సమయం ముందు వస్తాను అని తెలియజేయడానికండి. ఇలా ఏదైనా ఒక సమయాన్ని కావచ్చు, నెల రోజుల గురించి, మంత్ గురించి చెప్పడానికి కావచ్చు, ఇయర్ గురించి చెప్పడానికి కావచ్చు, రోజు గురించి చెప్పడానికి కావచ్చు, మనం బై అనే పదాన్ని ముందే అంటే కొంచెం సమయం కంటే ముందే వస్తాను అని తెలియజేయడానికి రెండవ రకం బై అనే పదాన్ని వాడడం జరుగుతుంది. యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ బై సండే. మీరు దీనిని ఆదివారం కంటే ముందే పూర్తి చేయాలి. హీ షుడ్ హ్యావ్ డన్ ఇట్ బై 2 PM. అతడు దీనిని 2 గంటల కంటే ముందే చేసి ఉండాల్సింది. ఇలా ముందే అని తెలియజేయడానికి బై అనే పదాన్ని రెండవ రకంగా వాడడం జరుగుతుంది. బై అనే పదాన్ని మూడవ రకంగా చూసినట్లయితే ఏదైనా కారులో వస్తున్నాను లేదా బస్సులో వస్తున్నాను అనే పదానికి ఇన్ కార్, ఇన్ బస్ అని చెప్తుంటాము. కానీ ఇన్ కార్, ఇన్ బస్ అనేది తప్పండి. బై కార్, బై బస్, బై ప్లేన్, బై ఆటో, బై క్యాబ్, టాక్సీ, ట్రైన్ ఇలాంటి పదాలను మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక వెహికల్లో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఇన్ అని కాకుండా బై అనే పదాన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. మునిరాజ్ ఈజ్ కమింగ్ బై కార్. మునిరాజ్ కారులో వస్తున్నాడు. ఐ వెంట్ టు సుద్దపల్లి బై ప్లేన్. నేను సుద్దపల్లికి విమానంలో వెళ్ళాను. షీ హ్యాస్ కమ్ టు హైదరాబాద్ బై ఆటో. ఆమె హైదరాబాద్కి ఆటోలో వచ్చింది. ఇలా ఏదైనా ఒక వెహికల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మనము ఇన్ అనే పదానికి బదులుగా బై అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. నాలుగవ రకం బై అనే పదాన్ని చూసినట్లయితే ఏదైనా ఒక మెయిల్ని కావచ్చు, ఏదైనా ఒక టెక్స్ట్ మెసేజ్ని కావచ్చు, మనం వేరే వాళ్ళకి పంపిస్తున్నప్పుడు మనం ఫ్యాక్స్ ద్వారా, ఫోన్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, వాట్సాప్
ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, పోస్ట్ అనే పదాలకు మనం త్రూ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. త్రూ అనే పదానికి బదులుగా మనం బై అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. If you have any doubts about this topic, contact me by phone. మీకు ఈ విషయం గురించి ఏదైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి. I will send it by email or WhatsApp. నేను దీనిని ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపిస్తాను. She has received them by post. ఆమె వాటిని పోస్టులో అందుకుంది. ఇలా ఏదైనా ఒక దానిని ఫ్యాక్స్ లేదా ఫోన్, ఈమెయిల్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, పోస్ట్ ఇటువంటి ద్వారా మనం పంపించినట్లయితే బై అనే పదాన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది త్రూ అనే పదానికి బదులుగా. బై అనే పదాన్ని మనం క్రెడిట్ కార్డ్ లేదా చెక్ అని మనం ఎవరికైనా పే చేసినప్పుడు మనం బై అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఐ వుడ్ లైక్ టు పే బై చెక్. నేను చెక్ ద్వారా చెల్లించాలనుకుంటున్నాను. షీ హ్యాస్ పేడ్ ఫర్ ద టీవీ బై క్రెడిట్ కార్డ్. ఆమె టీవీకి క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించింది. ఇలా ఏదైనా ఒక వస్తువుకి మనం డబ్బు చెల్లించినప్పుడు క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా చెక్ ద్వారా అని తెలియజేసినప్పుడు బై అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. ఐ పేడ్ ఇన్ క్యాష్ ఫర్ ద టీవీ, నాట్ బై క్యాష్. నేను టీవీకి డబ్బు ద్వారా చెల్లించాను అంటే మనం ఒకవేళ నేరుగా డబ్బు రూపంలో వాళ్ళకు చెల్లించినట్లయితే మనం ఇన్ అనే పదాన్ని వాడాలి తప్ప బై క్యాష్ అని చెప్పకూడదు. 6వ రకం బై అనే పదాన్ని చూసినట్లయితే ఇంగ్ ఫామ్ ఆర్ వర్బ్ ఫోర్ అని చెప్పడం జరుగుతుంది. అంటే గోయింగ్, ఈటింగ్, మీటింగ్, టీచింగ్ ఇటువంటి వర్బ్ ఫోర్ పదాలను మనం బై అనే రూల్ వైజ్గా 6వ రకంగా వాడడం జరుగుతుంది. I have spoken out by reading on లేదా in the newspaper. నేను న్యూస్ పేపర్లో చదివి చెప్పాను. అంటే ఏదైనా ఒక పనిని మనము చదువుతూ చెప్తాను మనం అంటుంటామండి. మీరు అక్కడ నిలబడుతూ చెప్పండి లేదా నిలబడి చెప్పండి, మీరు అతన్ని అడిగి చేయండి అని చెప్తుంటాం. ఇలా అడిగి చేయండి లేదా నిలబడి చేయండి అనే అటువంటి పదాన్ని, నిలబడి, అడిగి అనే అటువంటి పదాలను చెప్పడానికి బై స్టాండింగ్, బై ఆస్కింగ్, బై గివింగ్ అనే పదాలను చెప్పడం జరుగుతుంది. షీ హ్యాస్ డన్ ద వర్క్ బై ఆస్కింగ్ మునిరాజ్. ఆమె మునిరాజ్ని అడిగి చేసింది. ఐ హ్యావ్ నోన్ అబౌట్ ఇట్ బై ఆస్కింగ్ మునిరాజ్. నేను దీని గురించి మునిరాజ్ని అడిగి తెలుసుకున్నాను. ఇలా ఏదైనా ఒక పనిని అడిగి లేదా నిలబడి అనే అటువంటి పదాలను తెలియజేయడానికి బై అనే పదాన్ని ఇంగు ఫామ్ లేదా వర్బ్ ఫోర్ అని చెప్తుంటాము. ఈ పదం ద్వారా చెప్పడం జరుగుతుంది. బై అనే పదాన్ని 7వ రకం చూసినట్లయితే మై సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్ ఇటువంటి పదాలకు బై అనే పదాన్ని ముందుగా యాడ్ చేయడం జరుగుతుంది. ఐ విజిటెడ్ సుద్దపల్లి బై మై సెల్ఫ్. నాకు నేనే సుద్దపల్లికి వెళ్ళాను. యూ షుడ్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. నీకు నువ్వే దీనిని చేయాలి. దే హ్యావ్ లెర్న్డ్ బై దెమ్ సెల్ఫ్స్. వారికి వారే నేర్చుకున్నారు. ఇలా ఏదైనా ఒక పదాన్ని వారికి వారే, మీకు మీరే, నాకు నేనే అనే అటువంటి పదాన్ని తెలియజేసేటప్పుడు బై అనే పదాన్ని మనం వాడడం జరుగుతుంది. మై సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్ ఈ పదాలకి ముందు మనం బై అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. బై అనే పదాన్ని 8వ రకం చూసినట్టయితే మీదుగా లేదా గుండా. అంటే మనం అప్పుడప్పుడు చెప్తుంటాము వాళ్ళ ఇంటి మీదుగానే వెళ్ళిపోతున్నాడు అంటే వాళ్ళ ఆఫీస్ మీదుగానే వెళ్ళిపోతున్నాడు అంటే వాళ్ళ ఆఫీస్ ముందు నుండి అదే దారి నుండి వెళ్ళిపోతున్నాడు అని తెలియజేయడానికి ఇలా మీదుగా లేదా గుండా అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళ దారి గుండానే వెళ్ళిపోతున్నాడు అని అంటుంటాం కొన్ని సందర్భాలు. ఇలా మీదుగా లేదా గుండా అనే పదాన్ని తెలియజేయడానికి 8వ రకంగా బై అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. He goes by Muniraj house daily on his way to school. అతడు ప్రతిరోజు మునిరాజ్ వాళ్ళ ఇంటి మీదుగానే స్కూల్కి వెళ్తాడు. ప్లీజ్ సే హిమ్ టు బ్రింగ్ ఏ బుక్ వైల్ హీ ఈస్ కమింగ్ బై మై హౌస్. అతడు మా ఇంటి మీదుగానే వస్తుండగా మీరు అతనికి ఒక బుక్ తీసుకురమ్మని చెప్పండి. ఐ హ్యావ్ కమ్ బై దేర్ హౌస్. నేను వాళ్ళ ఇంటి మీదుగానే వచ్చాను. ఇలా ఏదైనా ఒక పదాన్ని మీదుగానే లేదా గుండా అనే పదాన్ని తెలియజేయడానికి బై అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది 8వ రూల్గా.
బై ద టైమ్ అంటే లోపే లేదా ముందే అని తెలియజేయడానికి మనం 9వ రకంగా బై ద టైమ్ని చెప్పడం జరుగుతుంది. ఐ హ్యావ్ గివెన్ హిమ్ బై ద టైమ్ హీ వెంట్. అతడు వెళ్లే లోపే నేను అతనికి ఇచ్చాను. షీ హ్యాస్ టు గో బై ద టైమ్ హీ కమ్స్. అతడు వచ్చేలోపే ఆమె వెళ్ళాలి. యు మస్ట్ ఎస్కేప్ ఫ్రమ్ హియర్ బై ద టైమ్ అవర్ బాస్ కమ్స్. మా బాస్ వచ్చేలోపే మీరు తప్పకుండా ఇక్కడి నుండి తప్పించుకోవాలి. ఇలా ఏదైనా ఒక పదాన్ని లోపే లేదా ముందే అని తెలియజేయడానికి బై ద టైమ్ అనే పదాన్ని 9వ రకంగా వాడడం జరుగుతుంది. బై డింట్ ఆఫ్ అనే పదాన్ని 10వ రకంగా చూసినట్లయితే కారణము చేత లేదా ఉన్నందువల్ల అని చెప్పడానికి బై డింట్ ఆఫ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. హీ సక్సీడెడ్ బై డింట్ ఆఫ్ హార్డ్ వర్క్. అతడు కష్టపడిన కారణం చేత సాధించాడు. అంటే కష్టపడినందువల్ల సాధించాడు అని కూడా చెప్పవచ్చండి. అతడు కష్టపడిన కారణం చేత సాధించాడు లేదా అతడు కష్టపడినందువల్ల సాధించాడు. ఇలా కారణం చేత లేదా నందువల్ల అని తెలియజేయడానికి బై డింట్ ఆఫ్ అనే పదాన్ని 10వ రకంగా చెప్పడం జరుగుతుంది. బై డింట్ ఆఫ్ గ్రేట్ పేషెన్స్ షీ గ్రూ అప్ హర్ చిల్డ్రన్. గొప్ప ఓపిక ఉన్నందువల్ల ఆమె తన పిల్లల్ని పెద్దవాళ్ళని చేసింది. అవర్ ప్రాబ్లమ్స్ వర్ క్లియర్డ్ బై డింట్ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువు ఉన్నందువల్ల మా సమస్యలు తీరిపోయాయి. ఇలా ఏదైనా ఒక పదాన్ని కారణం చేత లేదా నందువల్ల అని తెలియజేయడానికి బై డింట్ ఆఫ్ అనే పదాన్ని 10వ రకంగా వాడడం జరుగుతుంది. బై ద బై అన్నట్లయితే అన్నట్టు అంటే కొన్ని సందర్భాలలో మనము ఏదైనా ఒక మాట మాట్లాడుతూ అన్నట్లు మీ బ్రదర్ వచ్చాడు లేదా అన్నట్టు మీ అమ్మ వచ్చింది అని చెప్తుంటామండి. ఇలా అన్నట్టు అనే పదాన్ని తెలియజేయడానికి బై ద బై అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యువర్ బ్రదర్ ఈజ్ సో హ్యాండ్సమ్ బై ద బై యువర్ బ్రదర్ హ్యాస్ కమ్. మీ సోదరుడు అందంగా ఉంటాడు అన్నట్లు మీ సోదరుడు వచ్చాడు. ఐ ఆమ్ గోయింగ్ నౌ బై ద బై వాట్ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ లంచ్. నేను ఇప్పుడు వెళ్తున్నాను అన్నట్టు లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నావు. ఇలా ఏదైనా ఒక పదాన్ని మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతూ మధ్యలోనే ఆ మాటను అక్కడికి ఆపేసి అన్నట్లు మీరేం చేస్తున్నారు అనే పదంగా మనం చెప్పినప్పుడు ఇలా అన్నట్టు అని తెలియజేయడానికి బై ద బై అనే పదాన్ని 11వ రకంగా చెప్పడం జరుగుతుంది. బై అండ్ బై 12వ రకంగా చూసినట్లయితే తొందరలో లేదా కొద్ది కాలంలో అని తెలియజేయడానికి బై అండ్ బైని 12వ రకంగా చెప్పడం జరుగుతుంది. హీ విల్ బి కమింగ్ బై అండ్ బై. అతడు తొందరలో వస్తున్నాడు. షీ బికమ్స్ వెల్ బై అండ్ బై. ఆమె కొద్ది కాలంలో మంచిగా అవుతుంది లేదా మారుతుంది. ఐ విల్ కంప్లీట్ ఇట్ బై అండ్ బై. నేను తొందరలో దీనిని పూర్తి చేస్తాను. ఇలా తొందరలో లేదా కొద్ది కాలంలో అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి బై అండ్ బై అనే పదాన్ని 12వ రకంగా చెప్పడం జరుగుతుంది. బై ఛాన్స్ అని అన్నట్లయితే 13వ రకంగా చూసినట్లయితే అనుకోకుండా అని తెలియజేయడానికి 13వ రకంగా బై ఛాన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఐ హ్యావ్ మెట్ దెమ్ బై ఛాన్స్. నేను వారిని అనుకోకుండా కలిశాను. షీ హ్యాస్ గాన్ టు మీట్ హిమ్ బై ఛాన్స్. అనుకోకుండా ఆమె అతన్ని కలవడానికి వెళ్ళింది. ఐ హ్యావ్ గాటన్ ఇట్ బై ఛాన్స్. నేను దీనిని అనుకోకుండా పొందాను. ఏదైనా ఒక పనిని అనుకోకుండా చేశాను అని అంటుంటామండి. ఇలా అనుకోకుండా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికే బై ఛాన్స్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ యాజ్ అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే రూల్ వైజ్గా ఈ సెంటెన్స్ని మనం చెప్పడం జరుగుతుంది. యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ప్లస్ యాజ్ అని అన్నట్లయితే ఏదైనా ఒకటి సమానమైనటువంటి తీరులో ఉంది లేకపోతే లేదు అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ప్లస్ యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే యాజ్ ఫర్ యాజ్ మచ్ యాజ్ మెనీ as soon as early as same as big as well as fast as small as etc. అంటే ఇందులో నుండి కొన్ని అడ్వర్బ్గా ఉన్నాయి, కొన్ని యాడ్జెక్టివ్గా ఉన్నాయి. ఇలా ఏదైనా ఒకటి యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్
లేదా యాజ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ యాజ్ అనే పదాలు వీటిని ఎందుకు వాడతాము అని అంటే మళ్ళీ చెప్తున్నానండి, ఇంగ్లీష్ రూల్ వైజ్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే రూల్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒకటి సమానమైనటువంటి తీరులో ఉంది లేకపోతే లేదు అనేటువంటి తీరుడు పదాన్ని తెలియజేయడానికి యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ లేదా యాజ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ యాజ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దామండి. యాజ్ ఫార్ యాజ్, నంత వరకు. యాజ్ ఫార్ యాజ్ ఐ నో హీ ఈజ్ గుడ్ పర్సన్, నాకు తెలిసినంత వరకు అతడు మంచివాడు. అంటే మనం అప్పుడప్పుడు చెప్తుంటాము, నాకు తెలిసినంత వరకు నేను వస్తున్నాను, నాకు తెలిసినంత వరకు అతడు వెళ్తున్నాడు, నాకు తెలిసినంత వరకు అతడు ఇస్తున్నాడు అని చెప్తుంటాం. నాకు తెలిసినంత వరకు అని అంటుంటామండి. ఇలా తెలిసినంత వరకు అని తెలియజేయడానికి యాజ్ ఫార్ యాజ్ ఐ నో అని చెప్పడం జరుగుతుంది. ఈ నో అనే వెర్బ్లో మీకు నచ్చినటువంటి వెర్బ్ని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఈ నో అనే స్థానంలో గివ్ పెట్టండి. యాజ్ ఫార్ యాజ్ ఐ గివ్ అని అన్నట్లయితే నేను ఇచ్చినంత వరకు, లేదా యు గివ్ అని అన్నట్లయితే నువ్వు ఇచ్చినంత వరకు అన్నట్టు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఎక్కువగా అయితే తెలిసినంత వరకు అని తెలియజేయడానికి యాజ్ ఫార్ యాజ్ ఐ నో అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యాజ్ బ్యూటిఫుల్ యాజ్, సమానమైన అందం. షీ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ సీత, ఆమె సీతలాగా అందంగా ఉంటుంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తి అందంతో పోల్చి చెప్పడానికి యాజ్ బ్యూటిఫుల్ యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యాజ్ మచ్ యాజ్, వీలైనంత లేదా కావలసినంత. యు కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యు వాంట్, నీకు కావలసినంత నువ్వు తిను. ఇలా ఎప్పుడైనా కానివ్వండి వీలైనంత కావలసినంత అంటుంటాం. అంటే మీకు వీలైనంత నేను ఇస్తాను, మీకు కావలసినంత తీసుకోండి అని అంటుంటాం. ఇలా వీలైనంత లేదా కావలసినంత అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి యాజ్ మచ్ యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యాజ్ మెనీ యాజ్, వీలైనన్ని లేదా కావలసినన్ని. ఐ కెన్ గివ్ యూ యాజ్ మనీ యాజ్ యూ వాంట్, నీకు కావలసినన్ని నేను ఇస్తాను. అంటే ఎప్పుడైనా కానివ్వండి ఒక వ్యక్తితో మనం అంటుంటాం కావలసినన్ని ఇస్తాను, కావలసినన్ని తీసుకోండి, లేదా వీలైనన్ని ఇస్తాను, వీలైనన్ని తీసుకోండి అని అంటుంటాం. ఇలా వీలైనన్ని లేదా కావలసినన్ని అని తెలియజేయడానికి యాజ్ మెనీ యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్, వీలైనంత తొందరగా లేదా త్వరగా. ఐ విల్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, నేను వీలైనంత తొందరగా వస్తాను. అంటే కొన్ని సందర్భాలలో మనం చెప్తుంటాం వీలైనంత తొందరగా చేస్తాను, వీలైనంత తొందరగా వెళ్తాను, వీలైనంత తొందరగా వస్తాను అంటుంటాం. ఇలా వీలైనంత తొందరగా లేదా త్వరగా అని తెలియజేయడానికి యాజ్ సూన్ యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యాజ్ ఎర్లీ యాజ్, వీలైనంత తొందరగా లేదా త్వరగా. ఐ విల్ కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, నేను వీలైనంత తొందరగా వస్తాను. ఇక్కడ కూడా యాజ్ ఎర్లీ యాజ్ అని అన్నట్లయితే యాజ్ సూన్ యాజ్ లాగే ఒకే అర్థం రావడం జరుగుతుంది. యాజ్ బిగ్ యాజ్, సమానమైన పెద్దగా. హీస్ హౌస్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ అవర్ హౌస్, అతని ఇల్లు మన ఇల్లు లాగే పెద్దగా ఉంటుంది. అంటే ఏదైనా ఒక హౌస్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఎక్సెట్రాస్ మీకు ఏదైనా కానివ్వండి, ఏదైనా ఒకటి సమానమైనటువంటి తీరులో పెద్దగా ఉంది లేదా పెద్దగా లేదు అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి యాజ్ బిగ్ యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. యాజ్ టాల్ యాజ్, సమానమైన ఎత్తు. హీ ఈజ్ యాజ్ టాల్ యాజ్ మై బ్రదర్, అతను కూడా మా అన్నలాగా ఎత్తు ఉంటాడు. అంటే ఎల్డర్ బ్రదర్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ యాజ్ టాల్ యాజ్ అంటే ఏదైనా ఒకటి సమానమైనటువంటి ఎత్తు కలిగి ఉంది లేకపోతే లేదు అని తెలియజేయడానికి యాజ్ టాల్ యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ చిన్నగా ఉంది అని తెలియజేయడానికి షార్ట్ అంటే యాజ్ షార్ట్ యాజ్ లేదా యాజ్ స్మాల్ యాజ్ అని కూడా చెప్పవచ్చు. యాజ్ సేమ్ యాజ్, సమానమైన రీతిలో. యు హ్యావ్ డన్ యాజ్ సేమ్ యాజ్ రాజ్, నువ్వు కూడా రాజులాగే చేశావు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి వేరే వ్యక్తి మాదిరిగానే చేశాడు అని అన్నట్లయితే యాజ్ సేమ్ యాజ్ అని చెప్పడం జరుగుతుంది. అని అనగా సమానమైనటువంటి రీతి లేదా తీరు అని కూడా చెప్పవచ్చు. యాజ్ ఫాస్ట్ యాజ్, సమానమైన వేగంగా. యు కాంట్ డ్రైవ్ యాజ్ ఫాస్ట్ యాజ్ రాజ్,
నువ్వు రాజు నడిపినంత వేగంగా నడపలేవు. ఇలా ఏదైనా ఒక పనిని వేగంగా ఒకరు చేసినంత వేగంగా చేయలేము లేదా చేస్తాము అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి యాజ్ ఫాస్ట్ యాజ్ అని కూడా చెప్పవచ్చు. లేదా స్లోగా అని అంటే నెమ్మదిగా అంటే యాజ్ స్లో యాజ్ అని కూడా చెప్పవచ్చు. సో ఇంటెలిజెంట్ యాజ్, ఇక్కడ గమనించండి, నేను ఇంతవరకు చెప్పినవన్నీ యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్లో నుండి, కానీ ఇక్కడ సో ఇంటెలిజెంట్ యాజ్ అని ఇచ్చాను. కానీ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ అని కూడా చెప్పవచ్చు, సో ఇంటెలిజెంట్ యాజ్ అని కూడా చెప్పవచ్చు. అంటే సో ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ అని కూడా చెప్పవచ్చు, యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ అని కూడా చెప్పవచ్చు. అంటే యాజ్ స్థానంలో మనం సో అనే పదాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అనేది కావచ్చు. సారీ ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అనేది కావద్దు. సమానమైన తెలివి, సో ఇంటెలిజెంట్ యాజ్ అని అన్నట్లయితే సమానమైన తెలివి. యు కాంట్ బిహేవ్ సో ఇంటెలిజెంట్ యాజ్ రాజ్, నువ్వు రాజు ప్రవర్తించినంత తెలివిగా ప్రవర్తించలేవు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి తెలివి గురించి మనం పోల్చి చెప్పడానికి సో ఇంటెలిజెంట్ యాజ్ లేదా యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ అనే పదాన్ని చెప్పవచ్చు. యాజ్ న్యూ యాజ్, సమానమైన కొత్తగా. ఇట్స్ నాట్ యాజ్ న్యూ యాజ్ మై మొబైల్, ఇది నా మొబైల్ అంత కొత్తది కాదు. ఇలా ఏదైనా ఒకటి కొత్తది కాదు అని తెలియజేయడానికి లేదా కొత్తది అవును అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి యాజ్ న్యూ యాజ్ అనే పదాన్ని చెప్పవచ్చు. లేదా పూర్వం అని అన్నామనుకోండి, అంటే పాతది అని అన్నామనుకోండి, యాజ్ ఓల్డ్ యాజ్ అని కూడా చెప్పవచ్చు. మనం అప్పుడప్పుడు అంటుంటామండి, నేను మీ అంత పూర్వపు వ్యక్తిని కాదు, అంటే మీ అంత పెద్ద ఆయన్ని కాదు అని అన్నామనంటే ఐ ఆమ్ నాట్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ అని కూడా చెప్పవచ్చు. ఇలా ఓకేనా ఫ్రెండ్స్, మీ అంత చిన్నవాణ్ణి నేను కాదు అని అంటే ఐ ఆమ్ నాట్ యాజ్ యంగ్ యాజ్ యూ అని చెప్పవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఒక పదాన్ని మనం యాడ్జెక్టివ్ల నుండి తీసుకోవచ్చు. సో ఎక్స్పెన్సివ్ యాజ్, సమానమైన ఖరీదు. యువర్ షర్ట్ ఈజ్ నాట్ సో ఎక్స్పెన్సివ్ యాజ్ మై షర్ట్, నీ చొక్కా నా చొక్కా అంత ఖరీదైనది కాదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ లేదా సో ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ అనే పదాన్ని చెప్పవచ్చు. అంటే యాడ్జెక్టివ్లో నుండి ఏదైనా ఒక పదాన్ని మీరు తీసుకొని చెప్పవచ్చు. ఇది దేనిని సూచిస్తుంది అని అన్నట్లయితే తప్పకుండా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే రూల్ వైజ్గా సమానమైనటువంటి తీరు కలిగి ఉంది లేకపోతే లేదు అని తెలియజేయడానికి ఈ యాజ్ ప్లస్ యాజ్ లేదా యాజ్ యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ప్లస్ యాజ్ లేదా సో ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ యాజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. వన్ ఆఫ్ అంటే 1% అండి. అంటే 100 మంది ఉన్నారు అంటే అందులో ఒక్కరు అని అర్థం. ఏవైనా 100 వస్తువులు ఉన్నాయి అంటే అందులో ఒక వస్తువు అని అర్థం. 100 కావచ్చు, 10 కావచ్చు, 50 కావచ్చు. కానీ ఇలా ఏదైనా ఒకటి గ్రూప్గా ఉంది అని అంటే అందులో నుండి ఒకదానిని తీసుకోవడం అనేది తెలియజేయడానికే వన్ ఆఫ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. వన్ ఆఫ్ని ముందుగా వన్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ అంటే ఫ్రెండ్స్, బాయ్స్, గర్ల్స్, పీపుల్, ఇలా అంటే ఒక్కరు కాకుండా ప్లూరల్ నౌన్ అనేది చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత సింగులర్ హెల్పింగ్ వర్బ్ని వాడడం జరుగుతుంది. అంటే ఈజ్ కావచ్చు, హ్యాస్ కావచ్చు, వాజ్ కావచ్చు, ఇటువంటి హెల్పింగ్ వర్బ్ని వాడడం జరుగుతుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ కమింగ్, నా స్నేహితులందరిలో ఒకరు వస్తున్నారు. ఈ సెంటెన్స్లో చూడండి, ముందుగా వన్ ఆఫ్, దాని తర్వాత మై ఫ్రెండ్స్. అంటే మై ఫ్రెండ్స్ అనేది ప్లూరల్ నౌన్. ఇక్కడ ఫ్రెండ్స్ ఇలా ప్లూరల్ నౌన్ మాత్రమే తీసుకోవాలి. మై ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ కావచ్చు, బాయ్స్, గర్ల్స్, పీపుల్, ఇంకేదైనా కావచ్చు అండి, ప్లూరల్లోనే తీసుకోవాలి. అంతేకాని ఫ్రెండ్ లేదా బాయ్, గర్ల్ ఇలా సింగులర్గా మాత్రం చెప్పకూడదు. వన్ ఆఫ్ చెప్తున్నాం కదా అని సింగులర్ నౌన్ని ఎప్పుడు చెప్పకూడదు. వన్ ఆఫ్ చెప్పే సమయంలో తప్పకుండా మీరు అందులో చెప్పేటువంటి నౌను ప్లూరల్లోనే ఉండాలి. అందులో చెప్పేటువంటి హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్ హెల్పింగ్ వర్బ్ అయి ఉండాలి. ఈజ్, వాజ్, హ్యాజ్ అనే పదాలు. హీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, అతడు నా స్నేహితులందరిలో ఒకడు. వన్ ఆఫ్ దెమ్ హ్యాజ్ ఇయర్ రింగ్, వారిలో ఒకరికి చెవిపోగు ఉంది. షీ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ టీచర్స్, మంచి ఉపాధ్యాయులలో ఆమె ఒకరు. ఈ సెంటెన్స్లో మీరు గమనించినట్లయితే ముందుగా
ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ఉంది, ఇక్కడ మాత్రం సబ్జెక్ట్ ఉంది. కానీ నేను చెప్పిన దాని ప్రకారం వన్ ఆఫ్ ఉంది, ఇక్కడ వన్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఉంది. కానీ ఇందులో చూస్తే హీ అనేది అంటే నౌన్ అనేది ముందుగా వచ్చింది అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ చూడండి నౌన్ అనేది ఇక్కడ తీసుకున్నాను మై ఫ్రెండ్స్ అంటే ఒక దాని గురించి తెలియజేస్తున్నప్పుడు తప్పకుండా అది ప్లూరల్ నౌన్ అయి ఉండాలి. వన్ ఆఫ్ తర్వాత ఏదైతే నౌన్ తీసుకుంటామో ఆ నౌన్ అనేది ప్లూరల్లో ఉండాలండి. వన్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని ఉంది, ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని ఉంది, ఇక్కడ వన్ ఆఫ్ దెమ్ ఉంది, ఇక్కడ వన్ ఆఫ్ ద గుడ్ టీచర్స్ అని ఉంది. అంటే వన్ ఆఫ్ తర్వాత చెప్పబోయే నౌన్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా ప్లూరల్లో ఉండాలి. అంతేకాకుండా ఆ సెంటెన్స్ లో చెప్పేది తప్పకుండా హెల్పింగ్ వర్బ్ వచ్చేసి ఈజ్, వాజ్, హ్యాజ్ అయి ఉండాలి. ఏ ఫ్యూ ఆఫ్ అన్నట్లయితే 50% అండి, అంటే సగభాగం అన్నట్టుగా. 50 మంది ఉన్నారు అంటే అందులో 25 మంది అన్నట్టుగా, 100 మంది ఉన్నారు అంటే 50 మంది అన్నట్టుగా, అంటే 50% అని చెప్పడానికి ఏ ఫ్యూ ఆఫ్ అని చెప్పడం జరుగుతుంది. ఏ ఫ్యూ ఆఫ్ ని కూడా సేమ్ ఎలా వాడతామంటే ఏ ఫ్యూ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్, అంటే ఇందులో వాడే అటువంటి హెల్పింగ్ వర్బ్ ఆర్ లేదా వర్ లేదా హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ని వాడడం జరుగుతుంది. ఏ ఫ్యూ ఆఫ్ మై బుక్స్ ఆర్ మిస్సింగ్, నా పుస్తకాలన్నిటిలో కొన్ని దొరకడం లేదు. ఏ ఫ్యూ ఆఫ్ మై ఎనిమీస్ ఆర్ ఫైటింగ్, నా శత్రువులలో కొందరు పోట్లాడుకుంటున్నారు అని కూడా చెప్పడం జరుగుతుంది. దే ఆర్ ఆల్సో ఫ్యూ ఆఫ్ అవర్ స్టూడెంట్స్, వాళ్ళు కూడా మా విద్యార్థులలో కొందరు. ఇలా ఏదైనా ఒకటి ఆఫ్ అనే పదాన్ని తెలియజేయడానికి అంటే 50-50 అనే పదాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఏ ఫ్యూ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే 100 ఉన్నాయి అంటే అందులో 50 లేదు అన్నట్టుగా, 50 దొరకడం లేదు లేకపోతే 50 తీసుకొస్తున్నాను అని చెప్పడానికి. అంటే 100లో 50, 50లో 25 ఇలా సగభాగాన్ని గురించి తెలియజేయడానికి ఏ ఫ్యూ ఆఫ్ ని వాడడం జరుగుతుంది. సమ్ ఆఫ్ కి ఏ ఫ్యూ ఆఫ్ కి ఎటువంటి తేడా లేదు, పదం చెప్పడానికి వేరు కానీ మీనింగ్ వచ్చేసి ఒకటే ఉంటుందండి. 50% ఏ ఫ్యూ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ దేర్, నా స్నేహితులందరిలో కొంతమంది అక్కడికి వెళ్తున్నారు. సమ్ ఆఫ్ మై ఎనిమీస్ ఆర్ ఫైటింగ్, నా శత్రువులలో కొందరు పోట్లాడుతున్నారు లేదా పోట్లాడుకుంటున్నారు. దే ఆర్ ఆల్సో సమ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్, వాళ్ళు కూడా మా విద్యార్థులలో కొందరు. ఇలా సగభాగం గురించి తెలియజేయడానికి సమ్ ఆఫ్ ని కూడా చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ అంటే 80% అండి. మోస్ట్ ఆఫ్ అంటే 80%, 100లో 80 అని తెలియజేయడానికి మనం ఇక్కడ 80% అని చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ హియర్, దాదాపుగా నా స్నేహితులందరూ ఇక్కడికి వస్తున్నారు. మోస్ట్లీ ఐ విల్ గో టు హైదరాబాద్, దాదాపుగా నేను హైదరాబాద్కి వెళ్తాను. మోస్ట్ ఆఫ్ అన్నా కానీ మోస్ట్లీ అన్న అర్థం ఒకటే అండి. మోస్ట్లీ అనే పదానికి చెప్పినప్పుడు మనం దాని తర్వాత నౌన్స్ అనేది ఏదైనా చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ అనేది చెప్పినప్పుడు తప్పకుండా ప్లూరల్ నౌన్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. మై వర్క్ విల్ బి మోస్ట్లీ కంప్లీటెడ్, దాదాపుగా నా పని అయిపోతుంది. మోస్ట్లీ అనే పదాన్ని హెల్పింగ్ వర్బ్ తర్వాత కూడా చెప్పుకోవచ్చు, ముందుగా కూడా చెప్పుకోవచ్చు. మోస్ట్లీ అంటే దాదాపుగా, మోస్ట్ ఆఫ్ అన్నా కానీ దాదాపుగా 80% అనే అర్థం రావడం జరుగుతుంది. నన్ ఆఫ్ అంటే 0 అండి. 0% అంటే 100కి 0 అన్నట్టుగా తెలియజేయడం జరుగుతుంది. అంటే 100 మంది ఉన్నారు అంటే వాళ్ళలో ఎవరు కాదు అన్నట్టు తెలియజేయడానికి నన్ ఆఫ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వెంట్ దేర్, నా స్నేహితులందరిలో ఏ ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళలేదు. నన్ ఆఫ్ వాడినప్పుడు ఇందులో మనం వాడే అటువంటి హెల్పింగ్ వర్బ్ సింగులర్ అయినా వాడొచ్చు, ప్లూరల్ అయినా వాడొచ్చు. ప్రత్యేకంగా సింగులరే వాడాలి, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్నే వాడాలి అనే అటువంటి ప్రత్యేకత అటువంటి రూల్ అనేది లేదు. నన్ ఆఫ్కి ఎటువంటి హెల్పింగ్ వర్బ్నైనా చెప్పుకోవచ్చు. నన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్, మా విద్యార్థులలో ఎవరు చదవడం లేదు. దెర్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ రిలేషన్స్, అక్కడ మా బంధువులు ఎవరూ లేరు. ఐ నో నన్ ఆఫ్ దెమ్, వాళ్ళలో నాకు ఎవరూ తెలియదు. నన్ ఆఫ్ అంటే నెగిటివ్ అని అర్థం అండి. అంటే అందులో ఏ